ఎన్టీఆర్కి మీకు ఉన్న బంధం. ఎన్టీ రామారావు గారు ఆయన విద్యార్థి పనులన్నా సమర్థులన్నా ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉంటే ఆయనకి వాళ్ళు ఉంటే ప్రాణం. వాళ్ళు ఎవరు ఏమిటానికి అనవసరం. నాటి మీ రాజకీయ ఎంట్రీ తెలుగుదేశానికి నష్టం చేసింది అనే వాదన ఉంది. మళ్ళీ అసలు ఈ దేశం అంతా తెలుగుదేశం కోసమా, లేదా కాంగ్రెస్ కోసమా, లేదా వైకాపా కోసం, మరొకటి కోసమా? దానిలో లాభం నష్టం అట్లా వస్తుంది. వ్యాపారం ఏమన్నా? మీ తర్వాత వచ్చిన కేజ్రీవాల్ విజయం సాధించి మీరు వెనకబడటానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ తప్పు జరగాలి, ఇదే మన వాదన. నేను అనేది compare చేయట్లా. పూర్తిగా ఉండండి. పరిపాలనతో సంబంధం లేని వాళ్ళని కేవలం డబ్బు ఉందన్న కారణంగానో, లేకపోతే ఫలానా కుటుంబం నుంచి వచ్చారన్న కారణంగానో, ఒక కులం నాయకుడు అన్న కారణంగానో మనం పెడుతుంటుంది. మోడీ పాలన మీ అభిప్రాయం? రాజకీయ పరిష్కారానికి ఈ పార్టీలు సిద్ధంగా లేవు. ఎన్నికల్లో మోడీ 10 సంవత్సరాల పాలనకి అంతకుముందు ప్రభుత్వాలు చేసిన అప్పు మొత్తం ఎంత ఉందో అంతకంటే డబుల్ ఈ 10 సంవత్సరాల్లో చేశారనే వాదనలో నిజం ఎంత? సుభాగా ఆపేవేయాలి. ఆపే ఈ మర్యాద కోసం ఈ టైం ఇచ్చాను. ఈ పోస్కోల చర్చ నా దగ్గర వద్దు, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. అదాని లయబిలిటీస్, అప్పులు, ఆస్తులు, అక్కడ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా, చట్టబద్ధంగా చేస్తున్నారా? పరిస్థితిని అతలాకుతలం చేసే సంఘటన కాదంటారా? అదాని అటు ఇటు అయితే కోర్టులు ఎలా పనిచేస్తున్నాయో మీకు తెలియదు కదా. ఈ దేశం ఎలా స్పందిస్తున్నాయి? పరిష్కారం అని చెప్పండి. మీరు మేధావి. ఈ దేశ ప్రధాని మణిపూర్ ఈ దేశంలో భాగం, అక్కడికి వెళ్ళాలా వద్దా? అరే ప్రధాని ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నిర్ణయిస్తావు, నేను నిర్ణయిస్తాంటే మా తాలూకాలో మనం బిల్డింగ్ తగలడిపోయింది, ప్రధానమంత్రి రావాలా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఆ బిల్డింగ్కిను అసలు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసిందనే వాదన ఉంది. ఏ ప్రభుత్వం గట్టిగా పట్టించుకోలేదు, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాటిని ఉత్సవ విలాగా మార్చేశారు. స్థానిక ప్రభుత్వాలు నిర్దిష్టమైన అంశాలు వాడికి ఇవ్వండి. ఏపీ అప్పును తీర్చాల్సింది ఏపీ ప్రజలే. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనపై క్లుప్తంగా వివరిస్తారా? మామూలు రాజకీయ పార్టీలు మాట్లాడే చెత్త మాట్లాడితే నా దగ్గర మీరు రావట్లేదు. టైం వేస్ట్ చేయాలి. అది వాళ్ళు తనుకుంటారు, నాకు అనవసరం. అది ఒక కులాన్ని టార్గెట్ చేయటం, అది దేనికి సంకేతం? పచ్చిగా మాట్లాడాలంటే రెడ్ల పేరుతో వైకాపా అనుకుంటున్నారు, కమ్మవాళ్ళ పేరుతో టీడీపీ అనుకుంటున్నారు, లేకపోతే కాపుల పేరుతో జనసేన అనుకుంటున్నారు. నిజానికి ఈ కులాలన్నీ ఒకే రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళవి. నమస్కారం జేపీ గారు. నమస్తే సుభాకర్ గారు. మీరు ఎక్కడ పుట్టారు? మీ బాల్యం గురించి వివరిస్తారా? పుట్టింది విజయవాడ పట్టణం. అయితే మొదటి కాన్పు, నేను మొదటి సంతానం. అందుకని కాన్పు కష్టమైతే విజయవాడ అమెరికన్ హాస్పిటల్ అంటారు, సెయింట్ ఆన్స్ ఆసుపత్రి, అక్కడ పుట్టాను. కానీ మా అమ్మగారి ఊరు గొడవరు, కృష్ణా జిల్లాలో. అప్పటి కృష్ణా జిల్లాలో, ఇప్పుడు జిల్లాలు మారినాయి కదా. గొడవరు గ్రామం కంకిపాడు దగ్గర. ఇప్పటికీ అది కృష్ణా జిల్లాలో ఉంది. కంకిపాడు దగ్గర. చదువు అంతా అక్కడే, స్కూల్ అంతా అక్కడే. జిల్లా మొదట 3-4 సంవత్సరాలు పెరిగిందేమో మహారాష్ట్రలో, బహుశా 4-5 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఆ తర్వాత ఇక్కడ చేరాను. 5వ ఏడు నుంచి 13వ ఏడు దాకా. 13వ ఏడు నాకు 10వ సాగు పూర్తి అయిపోయింది. మహారాష్ట్ర వెళ్ళటానికి కారణం మీ ఫాదర్? మా నాన్నగారి ఉద్యోగం, రైల్వేలో ఉద్యోగం చేసేవారు. డాక్టర్ అయ్యారు, ప్రాక్టీస్ చేయకుండా సివిల్స్లోకి వచ్చి సివిల్ సర్వెంట్గా ఏ జిల్లాలకి ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు మీరు? అందరికీ తెలుసు, దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా అధికారులు ప్రతి వాళ్ళు కూడా ఒక పద్ధతి ఉంటుంది. సబ్ కలెక్టర్ చేస్తారు, తర్వాత వివిధ హోదాల్లో చేస్తారు, జిల్లా కలెక్టర్గా చేస్తారు. అట్లా రాష్ట్రంలో ట్రైనింగ్ ఏమో కరీంనగర్ జిల్లాలో అయింది నాకు, తెలంగాణలో. ఆ తర్వాత చాలా ఉద్యోగాలు విశాఖపట్నంలో చేశాను. సబ్ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసరు, ఒక షుగర్ ఫ్యాక్టరీ ఎండీగా కూడా అదే ఏకకాలంలో చేశాను. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎండీగా ఇలా చేశాను. తర్వాత కలెక్టర్గా ప్రకాశం, ఈస్ట్ గోదావరి, ఇవన్నీ మామూలుగా అందరూ ఉండేవి. ఎన్టీఆర్కి మీకు ఉన్న బంధం వివరిస్తారా? సహజంగానే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్తో చాలా సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే జిల్లా కలెక్టరు జిల్లాకి బాధ్యత తీసుకుంటారు కాబట్టి. హైదరాబాద్ వస్తే ముఖ్యమంత్రిని విధిగా కలవటం అనేది ఒక సాంప్రదాయం పూర్వం నుంచి కూడా. అలాగే ముఖ్యమంత్రులకి అధికారుల కంటే ఎక్కువ సమాచారం ఉంటుంది. శాసనసభ్యుల నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఏం చేయాలని చెప్పని. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా వేగంగా తీసుకుంటారు.
ఆ రకంగా ఒక అధికారిగా సహజంగానే సంబంధం ఉన్నది నాకు. ఒక జాయింట్ కలెక్టర్గా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్గా మరింత సన్నిహితంగా సంబంధం ఉంటుంది. ఎన్నో పథకాలు చేపట్టినప్పుడు ఆయన బహుశా దేశంలో ఎక్కడా లేని రీతిలో పెద్ద ఎత్తున నీటిపారుదల పథకాలు, చిన్న పథకాలు చేపట్టాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పని పూర్తిగా వికేంద్రీకరించి నిర్ణయాలు హైదరాబాదులో సచివాలయంలో కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడ ప్రజలు నిర్ణయం చేసుకున్నట్టుగా 50% వాళ్ళు తీసుకురావాలి నిధులు, శ్రమదానం రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ. మిగతా 50% ప్రభుత్వం చూస్తుంది. ఏం చేయాలనేది పూర్తిగా వాళ్ళ ఇష్టం, వాళ్ళ అవసరాలను బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారని నిజమైన వికేంద్రీకరణ. దాన్ని పూర్తిగా అమలు చేసిన వాడిని నేను ఒక్కడే ప్రకాశం జిల్లాలో. రాష్ట్రంలో ఎక్కడ అది అమలు కాల ఆ రూపంలో. ఊరికే పైపైన కొన్ని చూపెట్టారు కానీ జరగలేదు. దాన్ని ఆధారంగా తీసుకుని 2 లక్షల ఎకరాలు నీటిపారుదల చేపట్టాం. సహజంగా ముఖ్యమంత్రి గారికి చాలా మరి ప్రజలకి అంత మంచి జరుగుతుంటే తక్కువ ఖర్చు అంతకంటే సంతోషంగా ఉంటుంది. దానికి పూర్తి మద్దతు అనడం జరిగింది. అలా కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ఉన్నప్పుడు నేను గట్టిగా నిలబడ్డాం. దానికి ఆయన అర్థం చేసుకుని సానుభూతితో పూర్తిగా మద్దతు ఇవ్వడం. అలా క్రమక్రమంగా వ్యక్తిగతంగా ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత ఆ సంబంధం బలంగా ఉంటుంది. అలాగే తూర్పుగోదావరిలో మొట్టమొదటిసారిగా చరిత్రలో ఈ నీటిపారుదల ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి. సైక్లోన్ వస్తే మునిగిపోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది సైక్లోన్ వచ్చినప్పుడు. కానీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి నారుమళ్ళీ వేయటం మొదటి పంటకి మొట్టమొదటిసారిగా జరిగింది. నా ప్రమేయంతో గట్టిగా రైతులను ప్రోత్సహించి. అది ప్రభుత్వ పథకాలు అలాంటిది లేదు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం సమర్థించింది. అప్పుడు ఇది సరైన పని అని చెప్పని అదృష్టం కొద్దీ బ్రహ్మాండంగా పంట పండించి రైతులంతా కూడా బాగుపడ్డారు. అట్లా వివిధ సందర్భాల్లో సన్నిహిత సంబంధం. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఆయన కార్యాలయంలో రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చాక పనిచేయడం, ఆ రకంగా సంబంధం సహజంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆయన అపారమైన ప్రేమని, వాత్సల్యాన్ని చూపెట్టారు. ఆయనకి నిజాయితీ పరులన్నా, సమర్థులన్నా, ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉంటే ఆయనకి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళు ఎవరు ఏమిటి ఆయనకు అనవసరం. నిజాయితీ కావాలి, సామర్థ్యం కావాలి, ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేస్తారని నమ్మకం కావాలి. ఈ 3 ఉంటే ఆయన ప్రాణం పెట్టేస్తారు. ఆ రకంగా నా మీద బోళ్ళంత వాత్సల్యాన్ని చూపెట్టారు. నా మాటకు చాలా విలువ ఇచ్చేవారు. బ్యూరోక్రసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మీ తర్వాత వచ్చిన కేజ్రీవాల్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు వెనకబడటానికి ప్రధాన కారణం ఏంటి? సుధాకర్, మన దేశంలో చాలా అపరిపక్వమైన ఆలోచనలు మనకి. అంటే మీరు ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే విజయము, అది కాకపోతే పరాజయము. అది అయిన తర్వాత ప్రజలకు ఏమీ జరగకుండా ఉంటే అది విజయము, పదవులు లేకున్నా ప్రజలకు చాలా మేలు జరిగితే అది పరాజయము. అంటే ఏమిటి ఆలోచిస్తున్నాం మనం? ఇది వ్యక్తులు పెరగడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం, అధికారులు రావడం కోసం ఈ గొడవ అంతాను, లేకపోతే ఈ దేశం బాగుపడడం కోసం, ప్రజాస్వామ్యం బాగుపడడం కోసం, ప్రజల జీవితాలు బాగుపడడం కోసం. అంటే చాలా ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ లేకుండా లేదుగా భారతదేశంలో. ఎక్కడన్నారే ఎవరో పోటీకి రాలేదండి ఎమ్మెల్యేలు, అందుకని ఎమ్మెల్యే పదవి ఖాళీగా ఉందని ఎప్పుడు ఉందా భారతదేశంలో? ఎంపీగా ఎవరో పోటీకి రాలేదండి పదవుల కోసం అని చెప్పని, ఎందుకని ఖాళీగా ఉంచామని ఎక్కడ ఉందా? పోనీ సర్పంచ్కి ఉంది అట్లాంటిది. అధికారమే పరమావధిగా భావించే దేశం. పదవులు లేకపోతే ప్రాణాలు పోతారనుకున్న దేశం. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని బాగు చేయాలనే ఉద్యమం విషయంలో, పరిపాలన బాగుపడాలి, ప్రజలకి న్యాయం జరగాలనే విషయంలో ఒక వ్యక్తి గెలుపు విజయము, గెలవకపోవటం సిద్ధాంతాల కోసం పోరాడితే అపజయం అనుకుంటే మహాత్మా గాంధీ ఎక్కడా గెలవాల ఎన్నికల్లో. ఆయనది పరాజయమా? లోక్నాయక్ జేపీ ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొరా, ఆయనది పరాజయమా? అంటే మనం కొంచెం ఈ ఫ్యూడల్ తత్వం నుంచి కాకుండా, ఎవడు రాజు అయ్యాడు, ఎవడ పదవి వచ్చిందని కాకుండా దేశానికి ఏమైంది, ఆ అవటంలో మన పాత్ర ఏమిటి, అది ఆలోచించడం అవసరం. లేకపోతే గెలుపు వల్లే విజయంగా భావిస్తే మీరు ఇంతమంది గెలుస్తున్నారుగా, దేశం అద్భుతంగా ఉండాలిగా, ఎందుకు లేదు? ఎందుకు మనందరికీ నిరాశ ఉన్నది? సరే, ఎన్నికల్లో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి డబ్బు పెట్టినవాడు గెలవచ్చు, డబ్బు పెట్టకపోతే గెలవచ్చు, కులం ఉపయోగించేవాడు గెలవచ్చు, కులం పెట్టకపోయినా గెలవచ్చు, సందర్భాన్ని బట్టి. అది ప్రమాణంగా ఎప్పుడు తీసుకోకూడదు. విజయం అన్నది ఈ దేశ ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉంటే, సమర్థంగా ఉంటే, నిజాయితీగా ఉంటే, ఓట్లు కొనకుండా నెగ్గే పరిస్థితి ఉంటే, సమర్థులు నిజాయితీ పనులు ఎదిగే అవకాశం ఉంటే, వాళ్ళ వల్ల మంచి పాలన జరిగే పరిస్థితి ఉంటే, అధికార వికేంద్రీకరణ జరిగితే, చట్టబద్ధ పాలన ఉంటే, పాలనలో పారదర్శకత ఉంటే, విధానాలు ప్రజల ఉన్నతి కోసం ఉంటే, ఆర్థికాభివృద్ధిని పెంచితే, ప్రతి ఒక్కళ్ళకి ఎదిగే అవకాశాలు వస్తే అది విజయం. అవి రాకపోతే పరాజయం. ఎవడు అధికారంలో ఉన్నా ఎవడు లేకపోయినా తేడా లేదు.
అంచేత మనం కొంచెం ఈ పాతకాలపు భావాల నుంచి అధికారంలో రావటం విజయం, అధికారంలోకి వస్తే గొప్పవాడు, రాకపోతే తక్కువవాడు అన్న భావం నుంచి బయటపడాలి. లేకపోతే ఎల్లకాలం ఇట్లానే ఉంటాం. ఎవరోడు గెలుస్తూనే ఉంటాడు, ప్రజలు ఓడిపోతూ ఉంటారు. నాటి మీ రాజకీయ ఎంట్రీ తెలుగుదేశానికి నష్టం చేసింది అనే వాదన ఉంది. దాంట్లో మీరు ఏకీభవిస్తారా? మళ్ళీ అసలు ఈ దేశం అంతా తెలుగుదేశం కోసమా, లేదా కాంగ్రెస్ కోసమా, లేదా వైకాపా కోసమా, మరొకటి కోసమా? నాకు అర్థం కావట్లేదు చర్చ ఏమిటి అసలు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అన్నా పదవులన్నా ఏమిటి, మన ఉమ్మడి అవసరాల కోసం మన పన్నుల డబ్బునిచ్చి మనకు ఎవరి మీద నమ్మకం ఉంటుందో, ఎవరి ఎజెండా మీద మనకి గౌరవం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, అది కావాలని కోరుకుంటామో ఆ రూపంలో మన సమ్మతిని తెలియజేస్తాం ప్రజలంగా. ఆ సమ్మతితో వాళ్ళు సొంత పనులు వదులుకుని కొంత త్యాగం చేసి మంది హితం కోసం పనిచేయాలి. దానిలో లాభం నష్టం ఎట్లా వస్తుంది? వ్యాపారం ఏమన్నా? అసలు ఈ భాష ఎందుకు వస్తుంది? ఆ భాష వచ్చిందంటేనే మన రాజకీయం పట్ల మన అవగాహన ఎంత లోపభూయిష్టమో అర్థమవుతుంది, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి దేశాన్ని ప్రేమించేవాళ్ళు, దేశంలో మంచి జరగాలని కోరేవాళ్ళు ఎవరికి లాభం, ఎవరికి నష్టం కాదు. దేశానికి లాభమా నష్టమా? దేశ ప్రజలు నెరవేరుతాయా లేదా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుంది, ఎవరు పోటీ చేయక్కర్లేదు, ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పండి. ఎన్నికల్లో కోట్ల రూపాయలతో ఓట్లకు డబ్బులు పంచుతుండే, పరిపాలనతో సంబంధం లేని వాళ్ళు కేవలం డబ్బు ఉందన్న కారణంగానో, లేకపోతే ఫలానా కుటుంబం నుంచి వచ్చారన్న కారణంగానో, లేకపోతే నేర చరిత్ర ఉంది వాడు బలంగా ఉన్నాడు అక్కడ అనే కారణంగానో, ఒక కులం నాయకుడు అన్న కారణంగానో మనం పెడుతుంటే పాలనతో సంబంధం లేకుండా తాత్కాలికమైన తాయిలాడే పరిపాలన అయిపోయిందా, అధికారం కేంద్రీకృతం అయిపోయిందా ఈ దేశంలో. సమాజాన్ని రాజకీయంగా ప్రజల్లో చైతన్యాన్ని పెంచే ధైర్యం లేక, ఆ స్థాయి లేక, ఆలోచన లేక, నాయకత్వం లేక, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను సమీకరిస్తున్నావా? ఇవన్నీ బాగున్నాయా? ఇది మార్చడం కోసం పోరాడినప్పుడు లాభ నష్టాలు ప్రస్తుతం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి లాభమో నష్టమో లెక్కేశారంటే దేశానికి పనికొచ్చే రాజకీయం కాదు. కాబట్టి అసలు ఆ వాదననే పూర్తిగా తిరస్కరిస్తున్నాడు ఏ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే. ఇదంతా కూడా మనకేంటంటే ఉబూస్కు డ్రాయింగ్ రూముల్లో పనికిరానిటువంటి చర్చ. ఎన్నికల్లో మనకు కావాల్సింది ప్రజలకి ఏం జరుగుతుంది, ఎన్నికైన తర్వాత ప్రజలకి ఏం జరుగుతుంది, దానికోసం రంగం సరిగ్గా ఉందా, రాకపోతే ఎలా సరిచేయాలి, దానికోసం ఏ ప్రక్రియ ఉపయోగించాలి, ఎట్లా బాగు చేయాలి, అది ఆలోచించకుండా వీడు గెలుస్తాడు వాడు గెలుస్తాడు ఈ గొడవలో పడిపోయినా మనం అప్పుడు కానీ ఇప్పుడు కానీ. అది పూర్తిగా నేను దానికి వ్యతిరేకం. కేంద్రంలో రైతు మద్దతు ధర ఎంఎస్పికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంది. అది రైతులకు వ్యతిరేకం కాదు. అదే నేను దాన్ని పూర్తిగా అసలు ముందు దాని గురించి వివరించండి. మీ భాషను తిరస్కరిస్తున్నాను. దాని గురించి వివరించండి. రైతులకి తెలుగునాట నేను చేసినంత చేసిన వాళ్ళు అధికారం లేకుండా ఎవరు లేరు. ఖచ్చితంగా దానికి బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. దానికి పద్ధతి సమాజంలో అవసరం లేని పంటని అదే పనిగా పండిస్తూ ఉండి, ఒకప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండేది. స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో 5,20,00,000 టన్నుల ఉత్పత్తి ఉండేది ఆహార ధాన్యాలు. షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు, ఓడల్లోంచి మనకి అమెరికా నుంచి PL-480 ధాన్యం వస్తే వాళ్ళు పాపం దయకొద్దీ పంపిస్తే అప్పుడు మన పొయ్యిలో పిల్లి లేచేది, మనకు తినడానికి తిండి ఉండేది. ఆ పరిస్థితుల్లో మనకి హరిత విప్లవం, మనం నార్మన్ బోర్లాగినటువంటి గొప్ప సుప్రసిద్ధ శాస్త్రవేత్త, అమెరికన్ శాస్త్రవేత్త, ఆయన పుణ్యం అని చెప్పని ఆయన మన దేశానికి సాయం చేయబట్టి, మన దేశంలో శాస్త్రజ్ఞులు విశ్వవిద్యాలయాలు గట్టే కదిలి రాబట్టి కనీసం ఆహార ధాన్యాలు స్వయం సమృద్ధి సాధించాం. ఆ సమృద్ధి సాధించడంలో భాగంగా మనం ఇవన్నీ మొదలెట్టాం. 60ల దశకంలో మనం ప్రభుత్వం పంపిణీ చేయాలా ప్రజలు, లేకపోతే ఆహారం అందరి దశలో మార్కెట్లో ఆహారం లేదు, కొరత ఉంది, పంపిణీ చేయాలంటే మరి రైతులను ఉత్సాహపరచాలా, మీకు కనీసం కొంత ధరకే మేము అవసరమైతే కొంటాము, మార్కెట్లో రేటు లేకపోతే అని చెప్పి నమ్మకం కలిగించాలా, కనీస ధర ఇస్తామని చెప్పి అప్పుడు ఆ పద్ధతుల్లో కొన్ని విధానాలు పెట్టాం. ఈనాడు పరిస్థితి ఏమిటి? ఈనాడు 330 మిలియన్ టన్నులు, దాదాపు 33 కోట్ల టన్నులు, 33 కోట్ల టన్నులు. అప్పుడు 5,20,00,000 టన్నులు ఆహార ధాన్యాలు ఉంటే 33 కోట్ల ఉత్పత్తి అవుతుంది దేశంలో. మనం బాగా తింటే మనకు బహుశా 16 కోట్ల టన్నులు, 17 కోట్ల టన్నులు సరిపోతాయి తినడానికి. ఆనాడు MSP ఉన్నప్పుడు మార్కెట్లో రేటు ఎక్కువ ఉంటే బలవంతంగా సేకరించేవారు. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ఆనాడు మిల్లర్స్ని అడగండి, ఎవరైనా అడగండి, మార్కెట్లో రేటు ఉంటే బలంగా మార్కెట్లో అమ్ముకుంటాం మోరు అని వాళ్ళని దండం పెడితే కాదు, మాకు అమ్మకపోతే అంత తెలుస్తామని చెప్పని వాళ్ళని జైళ్ళలో పెట్టేవాళ్ళం, వాళ్ళ ఆస్తులు జప్తు చేసేవాళ్ళం, చీటికి మాటికి తనిఖీలకు వెళ్ళేవాళ్ళు, మా అధికారులు లంచాలు మింగేవాళ్ళు. ఇప్పుడేమైంది? మార్కెట్లో ధర తగ్గింది. ఎందుకని? డిమాండ్ లేదు. ఎక్కడ చిన్న నీరు వచ్చినా కూడా, ఒక బోర్వెల్ వచ్చినా,
ఒక కాలు వచ్చినా వెంటనే వరేసేస్తున్నాం మనం. ఉత్పత్తి పెరిగిపోతూ ఉంది, అవసరం లేదు. ఉత్పత్తి పెరిగినప్పుడు అవసరం లేనప్పుడు ప్రభుత్వాన్ని కొనమాట. ప్రభుత్వం అంటే ఎవరు? పాకిస్తాన్ నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు. మన పన్నుల డబ్బులు, మన డబ్బులతో కొనమంటున్నాం ఎక్కువ ధరకి, మార్కెట్లో లేని ధరకి. కొని ఏం చేసుకోవాలా? ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అదే సమయంలో వేరే ఉత్పత్తులు, పళ్ళు కావాలి, కూరగాయలు కావాలి, పాలు కావాలి, గుడ్లు కావాలి, మాంసం కావాలి, చేపలు కావాలి, పౌష్టికాహారం కావాలంటే ఇవన్నీ కావాలి. వాటి ధరలు పెరిగిపోతున్నాయి, అమాంతం పెరిగిపోతున్నాయి. పెరిగే ధర ఉన్నదానికి మనం ఉత్పత్తిని పెంచాలా? లేకపోతే అవసరం తీరిపోయింది, అవసరాన్ని మించి ఉత్పత్తి చేస్తున్నాం, దాన్నే పట్టు కూర్చోవాలన్నా దానికి కనీస మద్దతు ధర అని చెప్పని మార్కెట్ అంటే ఎక్కువ రేట్ ఇచ్చి బలవంతంగా చట్టబద్ధంగా ప్రజల డబ్బులతో కొనాలా? మరి ఈ దేశంలో ప్రజల అవసరాలు ఎట్లా తీరుతాయి? దీనికి ఇంకొక వాదన ఉంది. ఆ ఎఫ్సిఐ అనే దాన్ని స్వతంత్రానికి ముందు ఏర్పాటు చేసిన ఎఫ్సిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వైట్ ఎలిఫెంట్గా ఉంది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కానీ, ఈ ధాన్యం సేకరణ కానీ, లేకపోతే ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ అవినీతిమయమైనవి, కాలక్రమేణా అనవసరమైనవి. మనం ఏదో పాతకాలపు 50 ఏళ్ల క్రితం వాదనలు చేస్తున్నాం. మాంసం వాళ్ళు 700 రూపాయలు పెరుగుతుంది మార్కెట్లో. ఎందుకని? మాంసం ఉత్పత్తి సరిగ్గా లేదు, డిమాండ్ పెరుగుతుంది. పాలు 60-70 రూపాయలు అవుతున్నాయి మార్కెట్లో లీటరు. ఎందుకని? పాల ఉత్పత్తి మన అవసరాలు ప్రపంచం నెంబర్ 1 అయినా కూడా మన అవసరాలు చాలా పెరుగుతున్నాయి. పళ్ళు కూరగాయలు కొన్ని సందర్భాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎందుకని? అక్కడ ఉత్పత్తి తగ్గుతుంది, మన అవసరంతో పోలిస్తే అవసరాలు పెరుగుతున్నాయి. ఎల్లకాలం ధాన్యమే తింటాం మనం, పూర్వకాలం తినేవాళ్ళం, ఇప్పుడు ఎంత తింటాం, మిగతా ఎక్కువ తింటాం. ఇవన్నీ కూడా పాతకాలపు సోషలిస్ట్ ఆలోచనలు, కాలం చెల్లిన ఆలోచనలు. ఇప్పుడు మనం చేయాల్సింది రైతుకు రేటు నిలబడడం ఎట్లా. ఉదాహరణకి ఏం చేశారు? ఈ పాతకాలపు ఆలోచనలతోనే పక్క రాష్ట్రంలో రేటు ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లకుండా నిషేధించేవాళ్ళు. నేను ఇప్పుడు దేశంలో ఉద్యమం చేపట్టి పాదయాత్రలు చేసి ఆ నిషేధాలు తొలగించాను. దాంతో 2011లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఆనాడు ఒక బీపీటీ పండించే రైతులకి, వరి పంటలో కూడా ఒక వెరైటీ రైతులకి ఆ ఒక్క సంవత్సరం నిషేధం తొలగిపోయి పక్క రాష్ట్రంలో ఉన్న రేటు మనకు కూడా ఆంధ్ర చేత మనకు 750 రూపాయలు అంటే 1200 రూపాయలు ఉండేది అక్కడ. దానివల్ల 3600 కోట్ల రూపాయలు రైతులకు అదనంగా ఆదాయం వచ్చింది. అది రైతులకు మేలు చేయటం అంటే. అంతేగాని ఖజానాలో డబ్బు తగలెట్టేసి అవినీతికి పాల్పడి అది ఎవరితోన్న బియ్యాన్ని సేకరించి, ధాన్యాన్ని సేకరించి అది ఎలుకల పాలన పడి మళ్ళీ దాన్ని మార్కెట్లో వాడికి ఇవ్వగానే అక్కడి నుంచి వెంటనే రీసైక్లింగ్ అయిపోయి మళ్ళీ అమ్మేసుకుని మన డబ్బు ఇదంతా ప్రజల పన్నుల డబ్బు. రైతులకు మేలు జరగట్లేదు, రైతుల పేరుతో దేశాన్ని దోచుకుంటున్నారు. అట్లాగే అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు ఉంటే ఆనాడు అమ్ముకోటే నిషేధించారు బయటకు ఎగుమతులు. పోరాడి సాధించింది, నిషేధాన్ని తొలగించింది నేను. కాబట్టి రైతుకు రేటు పెరగడం కోసం ఖజానాకి దెబ్బ తగలకుండా రైతుల ప్రజలను కాపాడుతూ లోతైన పద్ధతులు చేసి ఫలితాలు చూపెట్టాలి. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో పాతకాలం 50 ఏళ్ల క్రితం ఆలోచనలు పెట్టుకుని మార్కెట్లో ఎవరు కూడా కొనకపోయినా కూడా నువ్వు బలవంతంగా కొని నిలవంచు, పురుగులు పడుతుంది, తర్వాత చూద్దాం, లేకపోతే నౌకల్ని ఈ సారాయి ఉత్పత్తికి ఇచ్చే ఇదా ఫలితం, దేశం ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతు లేని ఆలోచనలు. రైతుల వేదన నిజమైనది. కొన్ని పరిష్కారాలు ఏ రకంగా హేతుబద్ధమైనవి కాదు. నిజమైన పరిష్కారాలు రేటు నిలబడాలంటే గోడౌన్లు కావాలి. గోడౌన్లు పెట్టి మీకు ఫ్రిడ్జ్ లోన్లు ఇవ్వాలా. పసుపు ఉన్నది, మిర్చి ఉన్నది, లేకపోతే పత్తి ఉన్నది, ఒకరోజు రేటు ఎంత ఉంటుంది, మరణానికి పడిపోతుంది. పడిపోయినప్పుడు తగిన అవసరం లేకుండా మీరు స్టోరేజ్ గోడౌన్స్ ఇచ్చి బ్యాంకులో లోన్స్ వచ్చినాయనుకోండి ఆ స్టాక్ మీద, రైతు హాయిగా మళ్ళీ పంట రేటు వచ్చేదాకా నిలబడతాడు. అది ఇప్పటిదాకా లేదు, దాని గురించి మాట్లాడట్లా. మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పామాయిల్ ఉత్పత్తి చేస్తున్నారు. 23 రూపాయలు ఉండేది 2 ఏళ్ల క్రితం దాకా రేటు ఒక కిలోకి ఆ పామాయిల్ ఫ్రూటు. ఇప్పుడు 12 రూపాయలు అయిపోయింది. మాట్లాడేవాడు లేడు. ఎందుకని? విదేశాల నుంచి దిగుమతులు యథేచ్ఛగా అలో చేస్తున్నారు. దిగుమతి సుంకం లేదు. నా ప్రమేయం వల్ల దిగుమతి సుంకం వేశారు గతంలో, దానివల్ల రేట్లు వచ్చినాయి. మళ్ళీ విక్రయ యుద్ధం వల్ల తీసి పారేశారు. అది మాట్లాడట్లా. రైతులు నిజంగా మేలు జరగాలంటే ఇవన్నీ. అంతేగాని ఎవరో ఒక ప్రాంతంలో మేము అవసరం లేకపోయినా ఉత్పత్తి చేస్తాను, గట్టిగా ఎక్కువ ధర నువ్వు కొను, ఏం చేస్తావు నాకు అనవసరం చెప్పంటే దాన్ని చట్టం చేయమంటే అర్థం ఉందా? ఇదే పరిపాలన. అందుకే దేశంలో మిగతా రైతులు ఎవరైనా కోరుతున్నారా? ఇది కేవలం ఒక ప్రాంతంలో కొందరు రైతులు కోరారు. భారతదేశం కేవలం ఒక ప్రాంతంలో కొందరు రైతుల కోసం అన్నదా? మనకు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఎంఎస్పి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రకటిస్తుంది కదా. దేశమంతా ఉందయ్యా, కానీ ఈ రైతులు గొడవ చేస్తున్నారా? అన్నా ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ కూడా పాతకాలపు బూజు పట్టిన విధానాలు. నేను సోదాహరణంగా చెప్తున్నాను మీకు. సరే, రైతు ఎంఎస్పి గురించి మీరు చక్కగా వివరించారు.
స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేసింది ఈ ప్రభుత్వాలు? దాని మీద బట్టతలకి మొక్కలకి సంబంధం ఉందామన్నా, అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ తప్పు జరగాలి, ఇదే మన వాదన. నేను అనేది పూర్తిగా వినండి, పూర్తిగా వినండి. రైతుకు జరిగే అసలు ఈ వాదన దాని వెనకాల ఉన్న ఫౌండేషన్ ఆధారమే చాలా ఆలోచనలు లేనటువంటిది. అక్కడ నిజంగా దోపిడీ జరిగింది అనుకుందాం, తప్పు అనుకుందాం, అక్కడ తప్పు కాబట్టి తప్పు చేయని వాదన అసలు అర్థం ఉందా? ఎవరి డబ్బు ఇది? పూర్తిగా వినండి. ఇది ఎవరి డబ్బు? ఇది ఎవరి నా సొంతమా? మాట్లాడేవాళ్ళ సొంత డబ్బా? ఈ దేశ ప్రజల డబ్బు. 2, బ్యాంకుల్లో ఎవరికైనా అప్పిస్తారు, మీకు ఇస్తారు, నాకు ఇస్తారు వ్యాపారం చేయాలంటే. మార్కెట్ వ్యవస్థలో పోటీ ఉన్నప్పుడు మార్కెట్లో మీరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినా కొందరు ఆ పోటీలో నెగ్గుతారు, నిలబడతారు, అమ్ముకోగలుగుతారు, ఉత్పత్తి చేయగలుగుతారు, లాభాలు ఆర్జించగలుగుతారు. కొందరు నిజాయితీగా పనిచేసినా కూడా నష్టపోతారు. అది మార్కెట్లో పోటీ వ్యవస్థలో అనివార్యమైనది. ఏది నిలబడుతుందో ఏది నిలబడుతుందో ముందు చెప్పలేం. వాళ్ళు తప్పేం లేకుండా ఉంటే దాన్ని ఆ సమాజం భరిస్తుంది. దానిలో లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అనేది గొప్ప ఇన్నోవేషన్. మొట్టమొదట హాలండ్ నుంచే వచ్చింది, నెదర్లాండ్స్ నుంచి వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలు అంటే అర్థం. అది కార్పొరేట్ అనగానే భూత పదంగా వాడుతున్నాం. కార్పొరేట్ అంటే ఏం లేదు, ఒక లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. లిమిటెడ్ లయబిలిటీ ఏమవుతుంది? నేను 100 మందికి లోన్లు ఇస్తే 90 మందికి ఆ లోన్ల వల్ల లాభం వస్తుంది, తిరిగి చెల్లిస్తారు. 10 మంది మార్కెట్లో కండిషన్స్ వల్ల వాళ్ళు ఏ తప్పు లేకపోయినా కూడా నష్టపోవచ్చు. నష్టపోతే వాళ్ళకి రాయితీలు ఇస్తాం మనం. ఏ తప్పు లేకుండానే ఈ నష్టం జరుగుతుందంటారా? చెప్పేది పూర్తిగా వినండి, తొందరపడితే ఎట్లా? పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా విషయం. దాని తగ్గట్టుగా వడ్డీ రేట్లు ఏమవుతుందంటే 1%, 1.5% ఇచ్చిన అప్పుల్లో ఈ కారణం వల్ల రాకపోతే దాన్ని అడ్జస్ట్ అయిపోతుంది. అందుకనే ప్రపంచ చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో అయినా కూడా ఒక టైంలో కొన్ని పెట్టుబడులు జరుగుతాయి, సమాజం లాభపడుతుంది, కానీ వ్యక్తులు నష్టపోవచ్చు. దాన్ని కాపాడడం కోసం అది బ్యాంకింగ్ వ్యవస్థలో అనివార్యం. ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదా, ఆ బ్యాంకులు ఖాళీ పట్టడం లేదా? అక్కడ ఈ రకంగా ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగటం లేదే? నిజమైన సమస్య ఎక్కడొచ్చింది? ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల, అవినీతి వల్ల అర్హత లేని వాళ్ళకి బలవంతంగా లోన్లు ఇప్పిస్తున్నారు. ఆ లోన్లు ఎగ్గొడుతున్నారు, దాంతో ఖాళీ పడుతున్నాయి. కారణం ఏంటి? ప్రభుత్వ రాజకీయ జోక్యం. పరిష్కారం ఏంటి? ప్రభుత్వం చేతుల్లోంచి వాటిని తీసేయడం. వీళ్ళల్లో ఒక్కళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ప్రైవేట్ బ్యాంకు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నిటికంటే కూడా మార్కెట్ క్యాప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ. అక్కడ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేవు. కాబట్టి దానికి పరిష్కారం అక్కడ దోచిపెడుతున్నారు కాబట్టి ఇక్కడ దోచిపెట్టండి అని కాదు. ఆ దోచిపెట్టే అవసరం లేకుండా, దోపిడీకి అవసరం లేకుండా ఈ ప్రభుత్వం పెత్తనం తీసిపారేయటం. ప్రభుత్వానికి ఎందుకంటే బ్యాంకింగు గత 7-8 ఏళ్లలో 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బ్యాంకులకు ఇవ్వాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వ జోక్యం వల్ల, రాజకీయ జోక్యం వల్ల. మనకి హేతుబద్ధమైన ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ₹1 ఇవ్వలేదే, అవసరం లేకపోయింది. అయినా మార్కెట్ క్యాప్ వాడిది పీక్లో ఉంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం చాలా కష్టపడి అధ్వాన్నంగా ఉన్న బ్యాంకుల్ని 12.5% అప్పులు తిరిగి రాని పరిస్థితిలో ఉంటే దాన్ని బాగా తగ్గించి 4.5% చేశారు. నష్టంలో ఉన్న బ్యాంకులు లాభాలు తీసుకొచ్చారు. కానీ ఎల్లకాలం ఇట్లా ఉండదు. ప్రభుత్వ జోక్యం ఉన్నంతకాలం బ్యాంకులు మళ్ళీ ఖాళీ పడతాయి, మళ్ళీ ప్రజాధనం పోతూనే ఉంటుంది. ఈ మాటలు మాట్లాడుకుంటూనే ఉంటాం. కాబట్టి పరిష్కారం బ్యాంకుల్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తీసిపారేయటం. ప్రభుత్వం ఓనర్షిప్ అక్కర్లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా ఒకవేళ నష్టపోయారనుకోండి, ఆ బ్యాంకు షేర్ హోల్డర్స్ నష్టపోతారు, ఈ దేశ ప్రజలు నష్టపోరు. మన పన్నుల డబ్బుల నుంచి డబ్బులేవు. అందుకని ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం లేకుండా ఏదేదో మాట్లాడిస్తుంటాం. మన దేశంలో అన్నీ కూడా పడికట్టి పదాలు, ఏ విషయం కూడా లోతు లేదు. రైతు మీద ప్రేమ చూపెడతాం మనం, రైతే రాజు, పల్లె సేమెలే పట్టుగమ్మలు. కానీ చేసే పద్ధతులన్నీ కూడా రైతుకి రేటు తగ్గించడం కోసమే. మళ్ళీ రైతు మీద ప్రేమ వాళ్ళకు పోస్తాం, కన్నీడు గారుస్తాం. నేను శాసనసభకి వెళ్ళేదాకా ధరల పెరుగుదల శాసనసభలో ప్రతి పార్టీ గొడవ చేసింది. ఏంటి కూడా ధరల పెరుగుదల? వంకాయల ధర పెరిగితే వంకాయలు దండేసుకుని అసెంబ్లీకి వచ్చేవాళ్ళు. నేను గట్టిగా చివాటేసాను పార్టీని, బుద్ధి ఉందేమన్నా, పక్కన రైతుల పక్షం అంటారు. ఒకరోజు రూపాయి రైతుకు పెరిగితే రైతును చంపేయడం కోసం మీరంతా పూనుకుంటారంటే అప్పటి నుంచి మానేశారు ఆ ప్రాక్టీస్ని. మన దేశంలో మన ఆలోచనకి, మన మనసులో ఉన్నటువంటి భావానికి, మన మాటకి పొంతలు లేవు.
ఏదోదో పిచ్చి పిచ్చి ఆలోచనలు 50 ఏళ్ళ నుంచి ఉన్న పాత ఆలోచనలు చేసి ఏ విధానాలు విఫలమైనాయో, దేనివల్ల వ్యవసాయం నష్టపోయిందో, దేనివల్ల దేశం నష్టపోయిందో దాన్ని ఏదో వంకలు పెట్టి కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అంతేగాని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుందాం, బయటపడదాం లేదు. ఒకప్పుడు ఫోన్లు అధ్వాన్నంగా ఉండే ఈ దేశంలో, అంతా గవర్నమెంట్ చేతుల్లో పెట్టాం. ఉద్యమాలు చేసేవాళ్ళు, మా ఊళ్ళో గవర్నమెంట్ ఆఫీస్ కావాలా, ఫోన్ ఆఫీస్ ఇంకో ఊళ్ళో కావాలని చెప్పని. నేను కాకినాడలో ఈస్ట్ గోదావరి కలెక్టర్గా ఉండగా కాకినాడ రాజమండ్రి మధ్య పోరాటం. ఈ ఊరు పేట్చేట ఒకటి, ఆ ఊరు పేట్చేట ఒకటి, మా ఊళ్ళో టెలికాం ఆఫీస్ కావాలని. నేను చెప్పాను, బుద్ధి ఉందా ఏమన్నా, నీకు టెలిఫోన్లు కావాలా, పనిచేసే ఫోన్లు కావాలా, ఆఫీస్ ఎక్కడ ఉంటే నీకెందుకు బుద్ధి ఉందని నిర్మించాను. అది ఉద్యమాలు ఆ రోజుల్లో. ఈరోజు 100 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి మనందరికీ తక్కువ ధరకి ఎక్కువ మన్నికతో వస్తువులు, సేవలు, ఆహారం అందే ఏర్పాటు కావాలి. కానీ ప్రభుత్వమా, ప్రైవేట్ రంగమా, పిచ్చి పిచ్చి విధానాలు దాన్ని కొనసాగించడం, దాని చుట్టూ చర్చ చెప్పటం, అదేమంటే దీనికి అది, దానికి ఇది వంక చూపెట్టడం, దేవుడు దేశాన్ని నాశనం చేయటం. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి ఈ దేశంలో. జ్ఞానరహితం. మంచి మనసు ఉండొచ్చు, మంచి మనసు ఉంటే మంచి ఆలోచన కాదు, మంచి విజ్ఞత కావాలి, అనుభవం కావాలి, ప్రపంచంలో ఏం జరిగిందో చూడాలి, ఏది ఫలితాలను ఇస్తుందో ఏది ఫలితాలు అట్లా తెలియాలి. అది తెలియకుండా ఏదేదో మాట్లాడటం అలవాటు అయిపోయింది ఈ దేశం. అందుకనే జ్ఞానరహితమైనటువంటి చర్చ, తర్కబద్ధం కాని చర్చ ప్రమాదకరం ప్రజా జీవనంలో. మన దేశంలో నిరంతరం జరుగుతుంది అదే, ప్రతి రంగంలో అదే గుడ్డెద్దు చేలోబడ్డట్టు చర్చ జరుగుతుంది. మోడీ పాలన మీద మీ అభిప్రాయం? ఈ దేశంలో అన్ని పార్టీలు 3 అవలక్షణాలను మూట కట్టుకున్నాయి. ఎలక్షన్లలో డబ్బు ఖర్చు, దానిలో కూడా ఓటు కొనుగోలు కోసం. అధికార కేంద్రీకరణ, వికేంద్రీకరణ లేదు. మూడోది చట్టబద్ధ పాలన లేకుండా బడితో ఉన్నవాడిదే బర్రె. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడాలు లేవు. ఈ అవలక్షణాలు అందరికీ ఉన్నాయి, మోదీ పాలనలో కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ ఈ అవలక్షణాలన్నీ సమానంగా ఉన్నప్పుడు ఒక మంచి జరుగుతుందంటే మోదీ పాలనలో గత 10 ఏళ్లలో, అంతకుముందు వాజ్పేయి పాలనలో, కొంతమేరకు మన్మోహన్ సింగ్ పాలనలో, అంతకుముందు నరసింహరావు గారి పాలనలో కాస్త ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని కొంచెం పొదుపుగా వాడే ప్రయత్నం చేయడం, అప్పు చేసి పప్పుకొడి పద్ధతులను తగ్గించే ప్రయత్నం చేయడం, పారదర్శకంగా బడ్జెట్ని ప్రజల ముందు పెట్టడం, మౌలిక సదుపాయాలను బాగు చేయడం. ఇప్పుడు ఇవాళ రోడ్లు చూడండి, రహదారులు, లేకపోతే రైల్వేలు చూడండి, లేకపోతే పోర్టు చూడండి, మిగతా చూడండి, మౌలిక సదుపాయాల బాగు కోసం చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పెట్టుబడులు పెడుతున్నారు. వేగంగా ఫలితాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడం, ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నం చేయటం. ఈ ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. చాలా కష్టంలో ఉన్న దేశం. బ్యాంకులు చెప్పాను, ఖాయిలా పడ్డ బ్యాంకులు 12.5% బ్యాంకుల్లో అప్పులు ఇచ్చిన డబ్బు తిరిగి రాకుండా ఉంటే దాన్ని 4% తగ్గించారు. కొన్ని లక్షల కోట్లు ప్రజల డబ్బును అక్కడ పెట్టి ఆ బ్యాంకులో కాపాడారు. ఇప్పుడు అన్ని లాభాల్లో ఉన్నాయి. ఆ బ్యాంకులను బాగు చేయడం కానీ, ఆర్థిక ప్రగతికి బాటలు వేయడం కానీ, పెట్టుబడులను ప్రోత్సహించడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేయడం కానీ, గతంలో చేసిన తప్పిదాలను బయటపడేందుకు ఆర్థిక వ్యవస్థ వరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో కూడా కొంత పొరపాటు ఉండవచ్చు. రెండోది సంక్షేమం అవసరం. సామాన్యుడికి, కష్టంలో ఉన్నవాడికి తాత్కాలిక సంక్షేమం అవసరం. కానీ సంక్షేమంతోనే దేశం బాగుపడుతుంది. సంక్షేమం ఆ పూట ప్రతిరోజు పరగడిపే మళ్ళీ. దాంతోపాటు అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన కావాలి, ఆదాయాలు పెరగాలి. ఆ రెంటికి సమతూకాన్ని గట్టిగా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కావచ్చు. వాటిని అదొక్కటే వాళ్ళ దేశానికి ఉన్న పరిష్కారం. రాజకీయ పరిష్కారానికి ఈ పార్టీలు సిద్ధంగా లేవు. ఎన్నికల్లో ఈ బాగా కోటీశ్వరునో, లేకపోతే కోట్లు ఖర్చు పెట్టేవాడినో, నేరస్తున్నో, కుల నాయకుడిగానో, లేకపోతే కుటుంబం నుంచి వచ్చినో పెట్టడం కాకుండా, లేకపోతే అధికార వికేంద్రీకరణకి, చట్టబద్ధ పాలనకి ఎవరు సిద్ధంగా లేరు. ఊరికే మాట్లాడుతుంటారు అంతే. వాడు మమ్మల్ని అరెస్ట్ చేశాడు అన్యాయంగా అంటారు. అన్యాయంగా అరెస్ట్ కాకుండా ఉండటం కోసం మేము ఈ పద్ధతులను మారుస్తామని ఒక్కడంటలా. మేము వస్తే మేము కూడా అదే చేస్తామంటున్నారు. కాబట్టి అవి ఎలాగూ జరగాలి. కానీ ఈలోగా దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడితే, దేశంలో కనుక ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగితే, ఆదాయాలు పెరిగితే, దేశంలో అందరికీ అవకాశాలు వస్తే, ఉపాధి కల్పన జరిగి ఆదాయాలు పెరిగితే కనీసం మిగతా సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. అది కూడా లేకపోతే పేదరికంలో నిరంతరం మగ్గిపోతాము. ఒక అద్భుతమైన అవకాశాన్ని కాలు రాచుకుంటాం. మోడీ 10 సంవత్సరాల పాలనకి అంతకుముందు ప్రభుత్వాలు చేసిన అప్పు మొత్తం ఎంత ఉందో అంతకంటే డబుల్ ఈ 10 సంవత్సరాలు చేశారనే వాదనలో నిజం ఎంత? ఇంత మనకు అసలు చెప్పాను కదా, అంకెలను గురించి అవగాహన లేకుండా మాట్లాడతాం. దాంట్లో నిజం ఉందా? ఆ ప్రచారం బయట బాగా జరుగుతుంది. చెప్పేది వినండి, పూర్తిగా అర్థం చేసుకోండి.
రెండు విషయాలు కావాలి. అప్పు అన్నది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, పెరిగే ఆర్థిక వ్యవస్థలో. అప్పు ఎంత ఉన్నది కాదు, అప్పు జాతీయ ఆదాయంలో ఎంత శాతం అన్నది. అప్పు లేకుండా ఒక పేద దేశం అభివృద్ధి సాధించలేదు. అప్పు అంటే ఏమిటి? పేదరికం అంటే ఏంటి? డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టకపోతే అభివృద్ధి లేదు, మరుగు సదుపాయాలు లేకపోతే దానికి పెట్టుబడులు కూడా డబ్బులు కావాలి, అప్పులు కావాలి. కాబట్టి ఒకటి, అప్పు ఒక శాతంగా చూడాలి జాతీయ ఆదాయంలో. రెండు, అంతకంటే ముఖ్యమైనది మనం చూడాల్సింది, అప్పు చేసిన డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు? అప్పు చేసి పప్పు కూడి పెడుతున్నారు, దుబారా ఖర్చు పెడుతున్నారా? తాత్కాలికమైన అవసరాలు తీర్చుకుంటున్నారా? దీర్ఘకాలికంగా జాతీయ అవసరాన్ని పెట్టుబడులు పెడుతున్నారా? ఒక కుటుంబం అప్పు చేసింది, అప్పు చేసి ఒక ఇల్లు కొనుక్కున్నది, మంచి ఇల్లు, ఒక స్థలం కొనుక్కున్నది, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం ఆదాయం వచ్చేట్టుగా మరి ఏర్పాటు చేసుకున్నది. అప్పుడు అప్పు మీద వడ్డీ 5 రూపాయలు అయితే మీకు వచ్చే లాభం 10 రూపాయలు అయితే మీకు అప్పు మంచిది. అప్పు చేసి పప్పు కూడా తిన్నది, ఓ పెళ్లి కోసం చెప్పిన విపరీతంగా ఖర్చు పెట్టి శక్తిగా మించి 50 లక్షలు వృధా చేసింది, అప్పు చేసేసారు. ఆ డబ్బంతా పోయింది, అయిపోయింది. రేపొద్దున ఒక పైసా దాని నుంచి రాదు. విలాసాల కోసం ఖర్చు పెట్టారు, విందు భోజనానికి ఖర్చు పెట్టారు అవసరాన్ని మించి, అది వృధా. కాబట్టి ఒకటి, అప్పుని జాతీయ ఆదాయంలో శాతంగా చూడాలి. రెండు, అప్పు చేసిన డబ్బుని సంపద పెంచడం కోసం, ఆస్తులు పెంచడం కోసం వాడుతున్నారా, లేకపోతే కైంకర్యం చేసిన కూడా వాడుతున్నారా, ఇది చూడాలి. ఆ రకంగా చూస్తే 1991 నుంచి కొంత ఆర్థిక క్రమశిక్షణ ఈ దేశంలో వచ్చింది. అందున 1993-94 నుంచి మానిటైజేషన్ ఆఫ్ డెట్ అంటారు, ఆపేశారు. అంటే నోట్లు గుర్తించేసి మన డెఫిసిట్ పూరించడం ఆపేశారు. ఆ రోజులు ఏం చేసేవాళ్ళు, బడ్జెట్లో లోటు ఉంటే వచ్చిన ఆస్తుల కంటే వచ్చినటువంటి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే నోట్లు గురి చేసేవాళ్ళు, ధరలు పెరిగిపోయారు. ఆ రోజులు అందుకనే 12%, 18%, 20% ధరలు కూడా ఉండేది. ఇవాళ 5% ఉంటే చాలా ఎక్కువ అంటున్నాం మనం అంతా కూడా ధరలు పెరుగుదల. ఇప్పుడు అన్ని పార్టీలు క్రమశిక్షణ పాటిస్తున్నాయి. అది ఈ ప్రభుత్వం మరింత క్రమశిక్షణను పాటిస్తుంది. కోవిడ్ కారణంగా 9.2% వెళ్ళింది ద్రవ్యలోటు. అంటే ప్రతి సంవత్సరం మన అదనంగా చేసే అప్పులు జాతీయ ఆదాయంలో 9.2% వెళ్ళి ప్రపంచం అంతా పెరిగింది, అనివార్యం. ఎందుకంటే ఆదాయం పడిపోయింది, ఖర్చు పెరిగిపోయింది కోవిడ్ వచ్చినప్పుడు. కానీ దాన్ని ఇప్పుడు 5.1% తీసుకొచ్చారు. వచ్చే ఏడాది బహుశా 4.5 వెళ్తుంది. కాబట్టి చాలా ఎన్నికల ముందు కూడా బడ్జెట్ మన వచ్చింది, ఎన్నికల ముందు బడ్జెట్, అందరికీ ఎన్నికలు వస్తాయని తెలుసు, అయినా కూడా దుబారా ఖర్చు ₹1 కూడా దానిలో పెట్టాల. దానికి చాలా సాహసం కావాలి. ఎన్నికలకు ముందు ఏదో రకంగా ప్రజల్ని మెప్పిద్దాము, మచ్చగా చేసుకుందాం అన్న భావన లేకుండా ఎన్నికలకు ముందు బడ్జెట్ కూడా దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపడతనం పాటించాలంటే చాలా సంయమనము, క్రమశిక్షణ కావాలి. ఆ క్రమశిక్షణ పాటిస్తున్నారు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు అది పాటించాలి రేపొద్దున. ఇప్పుడు కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన. సంక్షేమం అంటే ఏంటి? వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది, రేపొద్దున పనికొచ్చేది కాదు. సంక్షేమమే పరిపాలన. వాడు బహిరంగ కూడా వేరే చెప్పుకోవట్లా, పత్రికల్లో ప్రకటనగా నాటుగా అది ఇస్తాం, ఇది ఇచ్చాం తప్ప దేశ ఆర్థిక భవిష్యత్తుకి, ప్రగతికి ఏం చేస్తామన్నది మాటే మచ్చుకు రావట్లేదు. ఆ రకంగా చూస్తే ఇవాళ జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా ఒరిస్సా ప్రభుత్వాన్ని చూడండి, అద్భుతమైన రీతిన ఆర్థికంగా నడుపుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, మరికొన్ని రాష్ట్రాలు బాగా చేస్తున్నాయి. కాబట్టి పార్టీలు ఏమైనా మనకు అనవసరం. దేశ భవిష్యత్తుని కాపాడే ఏ పార్టీ చేసినా కూడా దాన్ని మద్దతు ఇవ్వాలి. దేశ భవిష్యత్తుని గంగలోకి తెక్కి తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం చెప్పిన డబ్బుని అదే పనిగా ఖర్చు పెడితే దానికి మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే మన డబ్బు ఇది, ప్రధానమంత్రి డబ్బు కాదు, ముఖ్యమంత్రి డబ్బు కాదు, ఎమ్మెల్యే డబ్బు కాదు, ఎంపీ డబ్బు కాదు, మన డబ్బు. ఆదాని లయబిలిటీస్, అప్పులు, ఆస్తులు, ఈ మధ్య ఆ సంస్థ మీద ఒక నివేదిక వచ్చింది. ప్రైవేట్ సంస్థ, దానికి ప్రైవేట్స్ మార్కెట్ దాన్ని పనిష్ చేస్తుంది. తప్పులుంటే బాగుంటే మార్కెట్ దానికి మనం ఆలోచించాలి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి దాని గురించి మనకు అసలు దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసే సంఘటన కాదంటారా ఆదాని అటు ఇటు అయితే అతని లయబిలిటీస్? నేను చెప్పాను కదా, నాకంటే సమర్థులు సుప్రీంకోర్టు వారు చూశారు, సెబీ వారు చూశారు, ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళకంటే నాకు జ్ఞానం ఉందనుకోవట్లేదు, మనందరికీ జ్ఞానం ఉందనుకోవటం లేదు. మనకు కావాల్సింది అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, లేకపోతే రామనాథన్ కావచ్చు, వెంకయ్య కావచ్చు. పోటీని పెంచే ఏర్పాటు ఉందా లేదా? పెట్టుబడులు పెరుగుతుందా లేదా? మన దేశంలో అదృష్టం కొద్ది ఏంటంటే ఈ పెద్ద కంపెనీలు కొన్ని లోపాలు ఉన్నాయి, అది దానికి ఆ రెగ్యులేటరీ సంస్థలు చూసుకుంటాయి. కానీ డబ్బుని దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఇవాళ మీరు ఒక పోర్టులో పెట్టారనుకోండి, ఒక నేషనల్ హైవేలో పెట్టారనుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టారనుకోండి, మీకేం పెద్ద ఆదాయం రాదు. 30 ఏళ్ల తర్వాత 4%, 5% వస్తుంది.
అంటే ఇవాళ అర్జెంటుగా ఇబ్బడిమబ్బడిగా లాభం తీసుకోవాలనుకోకుండా, దేశం బయటకి తీసుకుపోయి అక్కడ ఆస్తులు కొనుక్కోవాలనుకుంటా, ఈ దేశంలో మౌలిక సదుపాయాలు పెంచడం కోసం, దీర్ఘకాల అభివృద్ధి కోసం ఖర్చు పెడితే దాన్ని మనం ప్రోత్సహించాలి. అంతకుమించి మనకి ఏ కంపెనీలో అంటే మనకేం కావాలి? ఎవరి పేరుతో ఏది చుట్టాలంటే మనకు అవసరం ఏంటి? మనకు కావాల్సింది మన ప్రజలకి, మన దేశానికి ఏమవుతుంది. మన దేశంలో ప్రతి రాజకీయం చేస్తున్నాం. దానికి కోర్టులు ఉన్నాయి, దానికి రెగ్యులేటరీ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటున్నారు. కోర్టులు ఎలా పనిచేస్తున్నాయో మీకు తెలియదు కదా ఈ దేశంలో. కాబట్టి కోర్టులన్నీ తీసేద్దాం మనం. అని మీకు కోర్టులు చూసుకుంటాయంటే కోర్టులు ఎలా స్పందిస్తున్నాయి పరిష్కారం అని చెప్పండి నాకు. అది మీరు మేధావి. అది నేను చెప్పేది. ఈ దేశంలో మనం ఆర్థిక ప్రగతికి బాటలు వేయటము, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణని పాటించటము, పెట్టుబడులను ప్రోత్సహించడము, ఉపాధి కల్పనకు నైపుణ్యాలను ఇవ్వటము, ఉపాధిని కలిగించడము, ఆదాయాలు పెంచడము, మన తదేక దృష్టితో ఈ పని చేస్తూ ఉంటే మిగతావన్నీ సర్దుకుంటాయి. అలా కాకుండా ప్రతిదానికి మనం గందరగోళం చేసి, ప్రజల మనసుల్లో క్లారిటీ లేకుండా చేసి, దేశ భవిష్యత్తు నరకం చేస్తే నష్టపోయేది ఈ దేశ ప్రజలు, పేదరికం కొనసాగుతుంది. గతంలో మీరు ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ గల సంస్థ అన్నారు. ఆర్ఎస్ఎస్ మీద మీ అభిప్రాయం ఏంటి? దేశంలో ఎన్నో సంస్థలు ఉంటాయి. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. వాళ్ళు నమ్మిన లక్ష్యాల కోసం పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటే కోపం ఉండొచ్చు మనకి, లేదా ఆర్ఎస్ఎస్ మీద మనం పూర్తిగా వాళ్ళు చెప్పిన అంగీకరించకపోవచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ని మనం నిర్లక్ష్యం చేయలేం. దేశంలో కొన్ని లక్షల మందినో కోట్ల మందినో ప్రభావితం చేసే సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అలాగే పార్టీలు కూడా. రాజకీయ పార్టీలు, ఆ పార్టీ అంటే మీకు ఆ భావాలు మీకు నచ్చకపోవచ్చు, కానీ లక్షల మందిని ప్రేరేపించినటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, కోట్ల మంది ఆలోచనలకి మరి గొంతునిస్తున్నటువంటి సంస్థల్ని వాటితో మనం కూర్చోవాలి. ఏ రకంగా అభిప్రాయ భేదాలు ఉంటే ఏ రకంగా వాటిని సవరించుకోవాలో ఆలోచించుకోవాలి. అంతేగాని నాకు ఇష్టం లేని పార్టీలన్నీ కూడా రద్దు చేసేయి, ఆ సంస్థ అంటే నాకు ఇష్టం లేదు దాన్ని మూసేయి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది సాధ్యమే కాదు. అది పార్టీలకు వర్తిస్తుంది, ఉద్యమాలకు వర్తిస్తుంది, ఆర్ఎస్ఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు వర్తిస్తుంది. ఆ పెద్ద సంస్థలు మీరు చెప్పినట్టు క్రమశిక్షణ గల సంస్థ అంతే క్రమశిక్షణగా ఈ దేశంలో కొంతమంది పౌరుల్ని రెండో తరగతి పౌరులుగా ఆ స్థాయికి తీసుకురావటాన్ని మనం సమర్థించదగిన అంశమేనా అది? అంటే మీరు చాలా కలిపేస్తున్నారు. రెండో తరగతి పౌరులు ఎవరు చేశారు? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అనేది ఈ దేశంలో ఇప్పుడు మణిపూర్లో కానీ, మణిపూర్లో ఆర్ఎస్ఎస్ సంబంధమే ఉంది. అక్కడ మీరు అక్కడ మణిపూర్లో 2 లోకల్గా ఉన్న తెగలు రిజర్వేషన్ల కోసం దానికి ముందు హింస జరిగింది. దానికి ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రతినిధిగా అమలాపురం నుంచి ఒక తెలుగు వ్యక్తి వెళ్ళారు అక్కడికి. ఏదో ఆ ఊళ్ళో అలా అయిందట ఫలానా ఈ పోసుకోలు కబుర్లు చెప్తే లాభం లేదు. సాక్ష్యాలు అంటారు, నాకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడాను, అనవసరం అది వాళ్ళతో అడగండి. అంతేగాని మణిపూర్లో 2 తెగల మధ్య రిజర్వేషన్లు గుర్చిన పోరాటం, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పూర్తిగా హైకోర్టు వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఇవ్వమని చెప్పాలి. దాంతో అవతల తెగ వాళ్ళు ఎదురు తిరిగారు, హింస చెలరేగింది. ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, తెగలు ఉన్న దేశంలో అందరి ప్రజలను సమన్వయం చేయడం తలప్రాణం తోక్కొస్తుంది. ప్రతిదాన్ని రాజకీయమయం చేసి రాజకీయ కోణంలోంచి చూసి సమస్యను జటిలం చేయడం విజ్ఞాన లక్షణం కాదు. ఈ దేశ ప్రధాని మణిపూర్ ఈ దేశంలో భాగం, అక్కడికి వెళ్ళాలా వద్దా? అరే ప్రధాని ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నిర్ణయిస్తావంటే నేను నిర్ణయిస్తాంటే మనకి ఇదే మన చర్చ. అసలు మన దేశంలో ఇదిగో ఈ మామూలు రాజకీయ పార్టీలు మాట్లాడే చెత్త మాట్లాడితే నా దగ్గర మీరు రావక్కర్లేదు, టైం వేస్ట్ చేయక్కర్లేదు. అది వాళ్ళు తనుకుంటారు, నాకు అనవసరం. అది ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. హోంమంత్రి 7 సార్లు హోంమంత్రి మంత్రి కాదా? దేశంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న మంత్రి. ప్రధానమంత్రి వెళ్ళాలన్నా మణిపూర్ అంతా కలిపితే మనకు ఒక జిల్లా కూడా సరిపోతుంది. ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు. మరి మా తాలూకా రాలేదైతే, మా తాలూకాలో మనం బిల్డింగ్ తగలడిపోయింది, ప్రధానమంత్రి రావాలా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఆ బిల్డింగ్ అసలు ఒక అది కాదయ్యా, ప్రధానమంత్రి వెళ్ళాడు లేదా చర్చ? ఇది రాజకీయ పార్టీలు చెత్త చర్చ చేసేది. అక్కడ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా, చట్టబద్ధంగా చేస్తున్నారా, హేతుబద్ధ విధానాలు ఉన్నాయా, అది చర్చ కావాలి. కానీ నువ్వు ఈ రోజున ఈ పోటీ ఈ ఊళ్ళకి వెళ్ళావా, ఈ బట్టలు వేసుకున్నావా, ఈ పోసుకోలు చర్చ నా దగ్గర వద్దు, ఇంకెక్కడైనా పెట్టుకోండి. మీరు తెలుగు రాష్ట్రాల విషయం వద్దాం. మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా, తెలుగు మీడియంలో చదివారా? సుభాకర్ ఆపేవాను, అది ఆపేది. నేను మర్యాద కోసం నీకు టైం ఇచ్చాను. నేను ఎక్కడ చదివాను? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది, ఇంగ్లీష్ మీడియమే ఉండాలి అనేది ప్రభుత్వ భావన. ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వ ట్రాప్లో పడి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం ఉండాలి అనేది చెప్పడంలో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. తెలుగు మీడియంలో బోధన, ఇంగ్లీష్ భాషకి ఎవ్వరూ వ్యతిరేకం కాదు ఈ దేశంలో.
నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తాను, నేను ప్రతి పదం మాట్లాడేటప్పుడు తెలుగులో అనువదిస్తాను. కానీ విద్యలో కావాల్సింది మాతృభాష పరోభాష కాదు కావాల్సింది, ఆ పిల్లాడికి ఆ పిల్లకి అసలు అర్థమవుతుందా, ఆ పిల్లాడు నేర్చుకునే అవకాశం ఉందా. ఎప్పుడు నేర్చుకుంటారు? 10 మందితో ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో పాఠాలు చెప్తే అర్థమవుతుంది. మనం మాట్లాడుతున్నాం, చైనీస్ భాషలో ఎవడో వచ్చాడు ఒక ఆయన, గొప్ప పండితుడు, అద్భుతంగా మాట్లాడాడు, ఒక్క ముక్క మనకు అర్థం కాలేదు, ఫలితం ఏమైనా ఉందా? కాబట్టి ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ తెలియని పిల్లలకి పాఠాలు చెప్పాలని అనే విధానం చాలా మూర్ఖమైన విధానం, ఆలోచన లేని విధానం. మన ప్రజలకు ఇంగ్లీష్ భాష మీద మోజు ఉన్నది, తప్పులేదు. కానీ తొలి కొద్ది సంవత్సరాల్లో విధిగా ఏ భాషలో పిల్లలు అర్థం చేసుకుంటారో, కుటుంబంతో చుట్టూ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడే కొందరు ఉంటారు, ఇంగ్లీష్ భాషలో నేర్చుకోమని అభ్యంతరం లేదు. కానీ ఏ భాషలో వాళ్ళకి నేర్చుకోగలిగితే, ఏ భాష అర్థమైతే ఆ భాషలో చెప్పాలి. ఇంగ్లీష్ భాషను కూడా ప్రవేశపెట్టాలి తొలి దశలోనే. కాలక్రమేణా మీరు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళొచ్చు. ఇవాళ ఏమవుతుంది, ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పామని నటిస్తున్నారు. కానీ సమాజంలో ఇంగ్లీష్ మీడియం అంటే మోజు ఉంది కాబట్టి, పిల్లలు బాగుపడాలని తపన ఉంది కాబట్టి, ఇంగ్లీష్ మీడియంలో బాగుపడుతున్నారు అన్నటువంటి భ్రమ ఉంది కాబట్టి బాగుంది అనుకుంటున్నారు తెలియక. అది తల్లిదండ్రుల అమాయకత్వం, పిల్లలు బాగుపడాలన్న కోరిక. కాబట్టి మనకి ఇంగ్లీషా తెలుగా కాదు నాకు కావాల్సింది, ఏ భాష అని ఒకటే. నాకు తెలుగు భాష మాతృభాష అని అనుకోవట్లా. నేను చెప్పేది, ఏ భాష అర్థమైతే ఆ భాషలో పిల్లలకు పాఠాలు తెలిస్తాయి కొద్దేళ్లలో, అప్పుడు ఆ కాన్సెప్ట్స్ ఇంకిపోతాయి. ఇవాళ ఏమవుతుంది, బట్టి పట్టడం కాపీ కొట్టడం తప్ప విద్య లేదు అసలు ఏ భాషలో కూడా. ఇప్పుడు ఉన్న టీచర్స్కి సరైన శిక్షణ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇంగ్లీష్. నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నారు. దానిలో ఇంక వేరే కలపాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు ఆ ఆలోచనే చాలా పొరపాటు. మన దురదృష్టం కొద్దీ బహిరంగ చర్చలో ప్రమాణాలు దెబ్బతిని, అసలు విద్యను గురించి అవగాహన లేని వాళ్ళ పాలనలో ఉండి, ప్రజల జీవితానికి గురించి అవగాహన లేని వాళ్ళు రాజకీయంలో ఉండి, అధికారం రాగానే నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే తెక్కగా ఉంటుంది, ప్రజాజీవనం గందరగోళం అవుతుంది. ఈవేళ మనకి ఏ మీడియం అన్నది ముఖ్యం కాదు, ఏదో ఒక మీడియంలో నేర్చుకోవడం కావాలి. సహజంగానే తెలిసిన భాషలో నేర్చుకుంటారు. అయితే 100కి 40 మంది గడియారం చూసి టైం చెప్పండి అని చెప్పంటే గంట నిమిషం చెప్పలేకపోతున్నారు 18 ఏళ్ల వయసులో. 100కి 40 మంది మార్కెట్లో తూకం వేవేగా కూరగాయలు అని చెప్పంటే, తూకం రాళ్ళు పెట్టు 4 కేజీలు కూరగాయలు తూకం వేయడానికంటే 4 కేజీలు రాళ్ళు పెట్టడం చేత కాదు. నువ్వు నిద్రపోయింది ఎప్పుడు, లేచింది ఎప్పుడు, ఎన్ని గంటలు నిద్రపోయావు అని చెప్పంటే 100కి 50 మంది చెప్పలేకపోతున్నారు. అసలు విషయం అది పక్కన పెట్టేసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని తను నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బహిరంగ చర్చ దేశంలో చాలా రంగాల్లో పోయింది. ఈ భాష విషయంలో, మాధ్యమ విషయంలో ఏమాత్రం అవగాహన లేకుండా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాం. విద్య అంటే నిజమైన అవగాహన ఉండాలి. ఏ ప్రాంతంలో పెరిగినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా, పేద కుటుంబమైనా గ్రామీణ ప్రాంతమైనా సరే, తల్లిదండ్రులు చదువులేకపోయినా సరే, తెలివితేటల్ని దేవుడు అందరికీ సమానంగా పెంచాడు, అన్ని కులాలకు అన్ని వర్గాలకి. ఆ వికసించే విద్య రావాలి తప్ప ఈ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వం అసలు విద్యా ప్రమాణాలు పెంచడం ఎట్లాగా, ఆ పిల్లల బుద్ధి వికాసం ఎట్లాగని ఆలోచన లేకుండా గుడ్డెద్దు చెవులో పడ్డట్టు నటన చేస్తున్నాం. చివరికి కాలక్రమేణా సంపద సృష్టిలో చిన్నపిల్లలు మన పేద కులాలు భాగస్వాములు కాలేకపోతున్నారు. ఇవాళ ఏమవుతుంది, నిన్న మనం ఒక రిపోర్ట్ వచ్చింది. ఏమని వచ్చింది, దేశం ఆర్థికంగా ఎదుగుతున్నా కూడా నిరుపేదలకి విద్యా అవకాశాలు, నిజమైన విద్య అందకపోవడం చేత, నైపుణ్యం వికసించకపోవడం సంపాదన రావట్లేదు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మీరు ఎంత నైపుణ్యం ఉంటే అంత సంపాదన వస్తుంది. నైపుణ్యం లేకుండా సంపాదన రాదు. పూర్వకాలం అంటే గోతులు తవ్వి గొంతులు పూడిస్తే సంపాదన వచ్చేది, ఇవాళ రాదు. దానివల్ల ఏమవుతుంది, ఆర్థిక అసమానత పెరుగుతుంది. దానికి ప్రధాన కారణం ప్రభుత్వాల విద్యా వైఫల్యం, భయంకర వైఫల్యం. ఆంధ్రప్రదేశ్లో నేను అంటలా, భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి మూర్ఖపు విధానాలు, ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పడం అనే విధానం మూర్ఖపు విధానం తప్ప ఇంకోటి కాదు. అలాంటి విధానాల వల్ల మరింతగా ఈ అసమానతలు పెరుగుతాయి, పేదరికం కొనసాగుతుంది. కాబట్టి లోతైన ఆలోచన కావాలి. అందులో విద్య లాంటి విషయాల్లో గుడ్డెద్దు చెవులో పడ్డట్టు చేయడం చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసిందనే వాదన ఉంది. దాని మీద మీ అభిప్రాయం? సచివాలయాలు మంచివేనే కాదంటలేదు. ఎందుకంటే మనకి మండల స్థాయిలోనో జిల్లా స్థాయిలో అందించాల్సిన సేవల్ని రికార్డులు ఎక్కడ పెట్టి అక్కడ గ్రామంలో దగ్గరగా అందిస్తే మంచిదే. కానీ అది వికేంద్రీకరణ కాదు. మన కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో స్థానిక ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం గట్టిగా పట్టించుకోలేదు, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. స్థానిక ప్రభుత్వాలు నిర్దిష్టమైన అంశాలు వారికి ఇవ్వండి, వాటిలో పూర్తి బాధ్యత వారికి ఇచ్చేయండి. మీరు వేరే పెత్తనం పెట్టబోకండి. సిబ్బందిని వాళ్ళ పెత్తనం కూడా వాళ్ళకి ఇచ్చేయండి.
వాళ్ళకి నిధులు వచ్చే ఏర్పాట్లు చేయండి. జాతీయ స్థాయి నుంచి రోజు పోరాడి నిధులు తెచ్చుకుంటున్నారు కదా, మరి స్థానిక ప్రభుత్వాలు నిధులు ఎందుకు కట్టలేదు? నిధులు ఇచ్చేయండి, ఇంకా జోక్యం చేసుకోబోకండి. చేసుకొని అయిన తర్వాత ఈ సెక్రటేరియట్ కూడా స్థానిక ప్రభుత్వం చేతుల్లో పెట్టండి. ఈ ఫంక్షన్స్ కూడా ప్రస్తుతం రాష్ట్రం చేసే ఫంక్షన్లు, రికార్డులు, ల్యాండ్ రికార్డులు, మిగతా ఉన్నాయి, అవన్నీ రాష్ట్రం చూడాల్సిన అవసరం లేదు. వీరున్నన్ని దానిలో స్థానిక ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ సెక్రటేరియట్ని స్థానిక ప్రభుత్వం చేతుల్లో పెట్టండి. అది వికేంద్రీకరణ. కాబట్టి సెక్రటేరియట్స్ వద్దని నేను అంటల్లా, ఎందుకంటే దానివల్ల ఎక్కడో వేరే ఊరికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే కాగితాలు వచ్చినాయి అనుకోండి, మంచిదే. కానీ నిజమైన వికేంద్రీకరణ కాదు. కేవలం ఒక ఆఫీస్ ఇంకోటి పెట్టినట్లు లెక్క, అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టారు ఆఫీస్ అని చెప్పని. నిజమైన వికేంద్రీకరణ మూడవ అంచె ప్రభుత్వం. ఎట్లాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండాలని పోరాడుతున్నామో, ఒకప్పుడు కేంద్రీకరణ ఉన్న పరిపాలన ఉన్న దేశంలో ఇవాళ రాష్ట్రాలకు పూర్తి అధికారాలు వచ్చినాయి. చాలా మేరకు రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉంది. ఇవాళ ఏదో రాజకీయ చర్చల కోసం చెప్పిన కేంద్రం మాట్లాడుతున్నారు. సమాఖ్య ప్రభుత్వం వస్తుంది, ప్రయోజనం దానివల్ల మనకేం లాభ నష్టాలు వచ్చేది లేదు. వాడు మౌలిక సదుపాయాలు చూస్తారు, ఆర్థిక విధానాలు చేపడతారు. కానీ ప్రధానంగా మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. అందుకనే ఒక నవీన్ పట్నాయక్ వల్ల రాష్ట్రం 20 ఏళ్ల బ్రహ్మాండంగా బాగుపడింది. మరి ఒక యోగి వల్ల ఉత్తరప్రదేశ్ చాలా వెనకబడ్డ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి పథంలో పెట్టుబడులు పెంచేసి ఆర్థికంగా ఒక ఉత్సాహాన్ని కలగజేస్తోంది. కాబట్టి రాష్ట్రాలకి ఈవేళ రాష్ట్ర భవిష్యత్తుని సంపూర్ణంగా నిర్ణయించే అవకాశం, అధికారం ఉన్నది. కానీ మూడో అంచె ప్రభుత్వాన్ని మాత్రం పెరగనివ్వట్లేదు. ఆ మూడో అంచె ప్రభుత్వాన్ని పెరగనివ్వాలి. చాలా అంశాలు వారి చేతికిచ్చి నిధుల్ని బదిలీ చేయాలి, సిబ్బందిని బదిలీ చేయాలి, జవాబుదారీగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. ఆ సంకల్పం ఏ పార్టీకి లేదు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు కూడా లేదు. రాజకీయ పార్టీలు నడిపే పార్టీల సారథ్యంలో మీడియాలోకి ప్రవేశించడం, రాజకీయం మీడియా మిళితం అవటం. మీడియా రాజకీయం కాదు, బిజినెస్, రాజకీయం, మీడియా మూడు కలిసిపోయినాయి. కొన్ని చోట్ల అయితే నేర ముఠాలు కూడా కలిసిపోయినాయి, పూర్తి కలిసిపోయినాయి. ఖచ్చితంగా ఇది మంచిది కాదు. కానీ ఎట్లా దీన్ని ఎదుర్కోవటం ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మీడియాలో ఉండటానికి వీల్లేదని మనం అనొచ్చా? సాధ్యమా? మళ్ళీ ఇమీడియట్గా ప్రాథమిక హక్కుల భంగం అంటారు. అలాగే నువ్వు వ్యాపారం చేయడం సాధ్యం కాదని చెప్పి అనొచ్చా? నాకు వ్యాపారం చేసే హక్కు లేదా అంటారు. కానీ ఏమవుతుంది? రాజకీయ అధికారంతో వ్యాపారాలు పెంచుకుంటున్నారు. అలాగే రాజకీయ అధికారంతో మీడియా కొందరిని కావాలని పెంచుతున్నారు, ప్రజల మద్దతుతో కాదు. అంచేత చాలా చిక్కుమడి పడ్డ వ్యవస్థ ఇది. ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. అన్నీ ఒక వ్యాపారంలో డబ్బు, రాజకీయ అధికారము, మీడియా అన్నీ ఒక చేతిలో ఉండటం మంచిది కాదన్న విషయం ప్రజలకు అర్థం కావాలి. కానీ మనం ప్రజలను ఏం చేసాం? ఈ ముఠాల పోరాటం, వర్గ పోరాటం, అధికారం కోసం కులాల పేరుతోనో, వర్గం పేరుతోనో, పార్టీ పేరుతో జరిగే పోరాటానికి ప్రజల్ని బలిపశువులు చేస్తున్నాం. సామాన్య ప్రజలు మా ప్రయోజనాలను అర్థం కాకుండా వాళ్ళంతా కూడా వీళ్ళకు కొందరు ఫ్యాన్లు, వాళ్ళ కొందరు ఫ్యాన్లు, పల్లకిల్లి మొట్టిన పోసం బోయలుగా తయారు. అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఉండే సమస్య అది. కాబట్టి చిక్కుముళ్ళు విడదీయాలి ఖచ్చితంగా. ఏపీలో ల్యాండ్ యాక్ట్ దాని గురించి నాకు వివరాలు తెలియ, ఈ మధ్య విన్నాను, నేను అధ్యయనం చేయమని మా బృందానికి చెప్పాను. కానీ భూమి అన్నది చాలా సున్నితమైన, కీలకమైన అంశం. భూమి రికార్డులు బాగు చేయాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగితే టైటిల్ కూడా ఉండే ఏర్పాటు కావాలని చాలా కాలం నుంచి నేను వాదిస్తున్నాను. జాతీయ స్థాయిలో నేను జాతీయ సలహా మండలిలో కానీ, పరిపాలనా సంస్కరణ సంఘంలో కానీ దానికోసం గట్టి ఏర్పాట్లు చేశాను. దానికోసం జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఒప్పించి వనరులు కూడా సమకూర్చి ఏర్పాటు చేశాను. కాబట్టి సమగ్రంగా భూమి సర్వే చేసి రిజిస్ట్రేషన్తోనే ల్యాండ్ టైటిల్ ఉండేట్టు ఏర్పాటు చేయాలి. కానీ ఆదరాబాదరాగా ప్రజలకు విషయం అర్థం కాకుండా భూమి విషయంలో చేసినట్లయితే మంచి కంటే చెడు జరిగే ప్రమాదం ఉండదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక కంపెనీలు బయటికి వెళ్ళిపోయాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటారు? నేను మొన్న బహిరంగంగా విజయవాడలో ప్రకటన చేశాను. ఆర్థిక అభివృద్ధిని గురించి అవగాహన లేకుండా సంక్షేమమే పరిపాలన అనే తీరు ఒక పక్కన, పెట్టుబడుల ప్రోత్సాహం ఏమాత్రం లేకుండా మాకు అక్కర్లేదు పెట్టుబడులు అనేటువంటి తీరు మరో పక్కన, కొన్ని కొత్త పెట్టుబడులు పోయిన ఉన్నవాళ్ళను కూడా హింసించే పద్ధతి వివిధ కారణాల వల్ల, రాజకీయ కారణాలు, మరో కారణమో, రకరకాల కారణాల వల్ల ఆ పద్ధతి మరో పక్కన. వీటి వల్ల సహజంగానే పెట్టుబడి పెట్టేవాడు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాడిని ప్రపంచమంతా కూడా ఆకర్షిస్తుంది. రాయితీలు కల్పించి మీరు మా ఊరికి రండి అంటే మా ఊరికి రండి అని చెప్పని వాళ్ళు ప్రోత్సహిస్తారు, రాయితీలు కల్పిస్తారు. మనం కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా అంతే, బ్రిటన్ లాంటి దేశాల్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో కూడా అంతే. సంపన్న దేశాల్లో కూడా పెట్టుబడి పెడితే రిస్క్ తీసుకుంటున్నారు, 10 మందికి ఉపాధి కలిగిస్తున్నారు. వాడు హాయిగా డబ్బులతో బతికేచ్చుకోకపోతారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మన ఊళ్ళోనే పెట్టాలని లేదు, మన జిల్లాలో, మన రాష్ట్రంలో పెట్టాలని లేదు. కాబట్టి మన దేశంలో పెట్టుబడులు రావాలన్నా, మన దేశంలో మళ్ళీ మన రాష్ట్రంలో రావాలన్నా కూడా మనం ప్రోత్సాహకర వాతావరణం రావాలి. కొందరు పెట్టుబడులు పెడితే వాళ్ళని హింసించిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, పార్టీలు కానీ. ఆత్మగౌరవం అన్నవాడు పోతే పోయింది డబ్బులని చెప్పి ఇంకో తోట పోతాడు, కానీ తలవగ్గు ఉండడు.
కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం, ఆర్థికాభివృద్ధిని పెంచే వాతావరణం లేదు. అభివృద్ధి అవసరం లేదు మాకు. మేము ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తాం, పన్నుల డబ్బులు. దానిలో మామూలు ఖర్చులు పెట్టేస్తాం ప్రభుత్వంలో, కొంత డబ్బు దుబారా చేస్తాం, కొంత కైంకర్యం చేస్తాం, రాజకీయంలో పెట్టుబడి పెట్టాం కాబట్టి మిగతా డబ్బులు చాలా సమర్థంగా అందరికీ పంచి పెడతాం. మా ఓట్లు పడాలి, మాకు హక్కు అది. ఇది మేము ఇచ్చిన దానం అనుకుంటున్నారు. ఇది ఎవరి దానమో కాదు. పన్నుల డబ్బు ప్రజల నుంచి వచ్చింది. ఆ డబ్బులోంచి తప్ప ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టాల, వాళ్ళ కుటుంబాన్ని తాకట్టు పెట్టట్లా. అది ప్రజలకు అర్థం కాకుండా మేము అది దానం ఇస్తామంటే మాట్లాడుతున్నారు. అది పక్కన పెట్టేస్తే అసలు అభివృద్ధి, సంపద పెంచడం అనేది లేకుండా ఉంటే దేశంలో మనకు భవిష్యత్తు లేదు. ఆదాయాలు పెరగవు, బేదరికం పోదు, ఎల్లకాలం పుచ్చుకునే చేయగా ఉంటారు. అలాంటి వాతావరణంలో పెట్టుబడులు రావు. ఏపీ అప్పును తీర్చాల్సింది ఏపీ ప్రజలే. దాన్ని ఆ ప్రజలకి ఆర్థిక భారం పడేదానికి ప్రజలకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? మళ్ళీ అప్పులు దీనిలో రెండు విషయాలు ఇందాక చెప్పాను, జాతీయ స్థాయిలో అని చెప్పినట్టుగా. మొత్తం జాతీయ స్థాయిలో మన రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ జాతి సంపదలో, జాతీయ ఆదాయంలో ఎంత వాటా ఉన్నది అప్పులు. రాష్ట్రానికి మనం నిర్దేశించుకున్నటువంటిది 20%, 40% జాతీయ స్థాయిలో. జాతీయ స్థాయిలో 50 దాటాము. రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 50కి వచ్చాం. 20% ఉండాల్సింది. 30 ఎక్సెస్ అయిపోయింది. 30 ఎక్సెస్ అయింది. అంటే అప్పులు బడ్జెట్లో అధికారికంగా చూపెట్టకుండా ప్రభుత్వమే డబ్బులు తీసుకుని వేరే సంస్థల పేరుతో చెల్లించాల్సింది ప్రభుత్వమే. అది కాకుండా బకాయిలు ఉన్నాయి, అప్పులుగా చూపెట్టట్లా. కానీ వాళ్ళ రేపైనా తీర్చాలి. 1,00,000 కోట్లపై నాకు తెలిసిన సమాచారం ప్రకారం బకాయిలు ఉన్నాయి. ఆల్రెడీ కాంట్రాక్ట్లు అయిపోయినాయి, పనులు చేశారు, లేకపోతే నాకు సప్లైలు చేశారు, లేకపోతే కొందరు ఉద్యోగులు జతపరిచారు, కొన్ని కొరతలు ఉన్నాయి. ఈ బకాయిలన్నీ 1,00,000 కోట్ల పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పులే. కాగితం మీద అప్పు కనిపించదు, అది విధిగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే. ఇవన్నీ కలిపి 50%కి వచ్చేసినాయి. రెండోది, అప్పు చేసిన డబ్బు ఎలా ఉపయోగిస్తున్నారు? అప్పు చేసిన డబ్బంతా అత్యధిక భాగం పెట్టుబడులకు ఉపయోగించట్లా, మరుగు సదుపాయాలకు ఉపయోగించట్లా, తాత్కాలికమైన తాయిలాలకి. కాబట్టి ఖచ్చితంగా అప్పులుబులు కూరుకుపోతే బయటపడడం అసాధ్యమవుతుంది. ఈ రెండు పరిగణలో తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మరీ విడ్డూరంగా అప్పులు ఎట్లా ఉన్నాయంటే, ప్రభుత్వ ఆస్తుల్ని, ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని, జిల్లా కలెక్టర్ ఆఫీసులు వగైరా వాటిని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. ఇంకా విచిత్రంగా ప్రపంచంలో బహుశా ఎక్కడ మన దేశంలో ఖచ్చితంగా ఇంతవరకు ఇప్పుడు జరగల. ఎస్క్రో పెడుతున్నారు. అంటే అప్పులు తీసుకొస్తే మనం ఆఫ్ బడ్జెట్ అప్పులు తీసుకొచ్చినప్పుడు చాలా ఎక్కువ వడ్డీలకు ఇస్తారు వాళ్ళు. మామూలుగా ప్రభుత్వాలకి 6-7% కంటే ఎక్కువ వడ్డీ రేటు ఉండదు, ఎందుకంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అలాంటిది శక్తికి మించి అప్పులు చేస్తున్నారు కాబట్టి 10-12% అడుగుతున్నారు వాళ్ళు వడ్డీలు. అంతేకాదు, డైరెక్ట్గా మీకు పన్నుల డబ్బుల్లో వచ్చే డబ్బుని ఎస్క్రో పెట్టేసి ఖజానాలో పడకుండా ఆ డబ్బు అసెంబ్లీలో ఓటింగ్ అవసరం లేకుండా ప్రత్యక్షంగా పన్నుల డబ్బు అక్కడికి వెళ్ళేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి జరగల. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా అదుపు తప్పుతున్నమాట వాస్తవము. ఇప్పుడైనా కూడా మొదలెడితే 3-4 ఏళ్ళు పడుతుంది కనీసం ఒక దారికి తీసుకురావడానికి. జరిగిన నష్టాన్ని పొడుచడం తేలికైన విషయం కాదు. ఇప్పటికి కూడా ఆ ప్రయత్నం మొదలు కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి ఎట్లాగో లేదు, ఆర్థిక భవిష్యత్తు కూడా, రోజువారీ ప్రభుత్వ నిధులు కూడా పూర్తిగా స్తంభించిపోతాయి, కొలాప్స్ అయిపోతాయి. దేశానికి గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అవసరం చాలా ఉందని మీరు బలంగా ఈ మధ్య చెప్తూ ఉన్నారు. ఈ మధ్యగా నేను మొట్టమొదటి చెప్తున్నాను. దానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతి కూడా అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది మీరు ఈ మధ్య మాట్లాడారు. ఈ సుదీర్ఘ 4 సంవత్సరాల అమరావతి ఉద్యమంలో మీలాంటి వాళ్ళు ముందుండి నడిపిస్తే అది జాతీయ స్థాయిలో మరింత ఆ ఉద్యమ తీవ్రత. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిని చేస్తారు సుభాకర్. ఇట్లాగే చేయాలని ఎవరికి చెప్పలేరు. నా రీతి రస్తా రోకోలు, రోడ్ల మీద ఎక్కడం కాదు. నేను దానికి వ్యతిరేకం. అంబేద్కర్ స్వతంత్రం వచ్చిన కొత్తలోనే చెప్పాడు ఆయన, రాజ్యాంగం రాసినప్పుడే. ఒకసారి మన రాజ్యాంగం వచ్చాక, మనకు స్వేచ్ఛలు వచ్చాక, మనం ఓటు వేసే హక్కు ఉన్న తర్వాత, వాక్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పాత పద్ధతులను మానేయాలి. ఉద్యమాలు ప్రజల మనసుల్లోంచి రావాలి, చట్టబద్ధంగా ఉండాలి, ప్రజలకు ఆటంకం లేకుండా ఉండాలి, హింస లేకుండా ఉండాలి, బూతులు లేకుండా ఉండాలి. కాబట్టి ఏ రూపంలో మనం కొన్ని విషయాల కోసం పోరాడతామన్నది ఎవరు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇలా పోరాడి సాధించిందేం కనిపించట్లేదు. కానీ ఇలాంటివి లేకుండా చాలా సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఈవేళ చాలా విషయాల్లో జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయంటే నేను చేసిన పోరాటం. ఆనాడు శాసనసభలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత పౌర సమాజ సంస్థగా ఒక కమిటీని పెట్టి ఒక సవివరమైనటువంటి నివేదిక తయారు చేస్తే మొన్న 10,441 కోట్లు వచ్చినాయి. కేవలం లోక్సత్తా చేసినటువంటి పోరాటం వల్ల, ప్రయత్నం వల్ల. కాబట్టి మనం పని జరగాలి కానీ హడావిడి కాదు కనిపించాల్సింది మన దేశంలో. ఏపీలో బ్యూరోక్రసీ పాతాళానికి
తొక్కబడింది అనే దాని మీద మీ కామెంట్? వివరాలు తెలియకుండా నేను మాట్లాడాను, కానీ ఒకటి చెప్పగలను. పరిపాలనలో ప్రతి రాష్ట్రంలో ఇప్పటికి కూడా సమర్థులు, నిజాయితీ పరులు ఉన్నారు కొంతమంది. చేరినప్పుడు నిజంగా మంచి ప్రమాణాలతో సెలక్షన్ జరుగుతున్నాయి, బోడి పోటీ ఉంది కాబట్టి చాలా సమర్థులు, ముఖ్యంగా సీనియర్ సర్వీసుల్లో చివరి కింద స్థాయిలో కూడా చాలా పోటీ ఉన్నది. కానీ ఒకసారి చేరాక, ప్రభుత్వంలో చేరాక ఏదైనా చేయొచ్చు, నన్ను ఎవడు ఏం చేయలేడు. అవినీతికి పాల్పడ్డా, లేకపోతే నా సొంత లాభం కోసం చెప్పని పైవాడికి పూర్తిగా కాలు మొక్కినా, అన్యాయానికి పాల్పడ్డా, అదంతా నా హక్కు అన్న భావన కొంతమంది ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికి కూడా నిజాయితీ పరులు ప్రతి శాఖలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు. కానీ లెక్క లేకుండా ప్రవర్తించేవాళ్ళు, విస్తృతంగా ప్రవర్తించే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. మరికొందరు రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నారు. పరిపాలనా యంత్రాంగం రాజకీయాలు, పక్షపాతాలు, రాగద్వేషాలకు అతీతంగా అంశాలని హేతుబద్ధంగా బేరీజు వేసి రాజ్యాంగం, చట్టం, నిబంధనలు దాని ప్రకారం అందరికీ సమానంగా వర్తించేట్టుగా పనిచేయాలి. అలా పనిచేస్తున్న లేదా మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి సమాజంలో గౌరవము, గుర్తింపు, విశ్వసనీయత ఎందుకున్నాయంటే ఏ పనిలో చేసినా కూడా చేసామని వాళ్ళకి తెలుసు. ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఆధారాలు ఉన్నాయి. కానీ అలా కాకుండా అధికారం ఉంది కాబట్టి ఈ దేశంలో ఒకసారి ప్రభుత్వంలో చేరాక తీసేయడం దాదాపు సాధ్యం కాదు. కాబట్టి మరి సమాజంలో రాజకీయం అంటే ప్రజలకు వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని మీరు రాజుల మించిన రాజభక్తి చూపెట్టినట్టయితే పాలనా యంత్రాంగం, ప్రజాస్వామ్యంతో దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి సంస్థ, అది న్యాయస్థానాలు కావచ్చు, పరిపాలనా యంత్రాంగం కావచ్చు, రాజకీయంలో ఉన్నాడు కావచ్చు, బాధ్యత గుర్తెరిగి ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం, కొన్ని 3 లక్ష్యాల కోసం వచ్చాం, పారదర్శకంగా ఉండాలి, ఏం చేసినా కూడా అందరికీ సమానంగా వర్తించాలి, హేతుబద్ధంగా ఉండాలి, గుడ్డెద్దు చేలబట్టట్టు కూడా అన్న భావన కావాలి. మన దేశంలో అది లోపించింది. ప్రజాస్వామ్యం కేవలం ఓటుకి, రోడ్ల మీద అరుపులు, కేకల పడబొబ్బలకి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనపై క్లుప్తంగా వివరిస్తారా? నేను వ్యక్తుల గురించి మాట్లాడను. పాలన నేను ఇందాక చెప్పాల్సింది సంక్షేమం తప్ప అభివృద్ధి గురించి పట్టలేదు. మరి చట్టబద్ధ పాలన దేశంలో ఎక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మరింత క్షీణించి ఒక స్థాయి కంటే ఎక్కువ దిగజారిపోయింది. బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చున్న వాళ్ళు ఒక కులాన్ని టార్గెట్ చేయటం, అది దేనికి సంకేతం? నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు మన దురదృష్టం కొద్దీ ఒకప్పుడు చాలా హేతువాద ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చి దేశంలో జాతీయ భావనని, సామ్యవాద భావనల్ని, హేతుబద్ధమైన ఆలోచనల్ని, తార్కికమైన చింతనల్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ప్రభావితం చేశారు ఆంధ్రప్రదేశ్ని. గోపరాజు రామచంద్రరావు గారు, గోరగారు, కులం పోవాలి, ఈ మతం పేరుతో విభజనలో పోవాలని జీవితంతో పోరాడాడు గోరగారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు, సామాజిక న్యాయం కావాలి, కులతత్వం పోవాలి, విద్య వికసించాలి, మేధస్సు వికసించాలి, హేతువాద ఉద్యమం కోసం పోరాడాడు. తిరుపతినేని రామస్వామి గారు, అట్లాగే తాపి ధర్మారావు గారు, అంతకు మునిపే వీరేశలింగం గారు, లేకపోతే గురజాడ అప్పారావు గారు, ఇలాంటి వాళ్ళు స్ఫూర్తించినటువంటి తెలుగు సమాజం ఈవేళ ఒక్కో పార్టీ ఒక్క కులానికి, చివరికి సినిమా స్టార్లు కూడా వీడి కులం వాడు, వాడు కులం వాడు. ఆ కులాన్ని బట్టి నేను ప్రతిభను బట్టో లేకపోతే నాకు వచ్చిన ఆనందాన్ని బట్టి కాకుండా నేను వాళ్ళ పక్కన ఉంటాను, ఒకళ్ళొకళ్ళకి సంఘర్షణ చేసుకుంటాము. ఈ వాతావరణం చాలా దురదృష్టకరం. ఇది కేవలం రాజకీయాన్నే మనం నిందించాల్సిన అవసరం లేదు. తెలుగు జాతి కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఒకప్పుడు కులం గురించి ఆలోచన చేస్తే ఆ కులం ఇప్పుడు మన దేశంలో మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి ఏదో కులం అంటుతుంది. ఎందుకంటే ఆ కుల వ్యవస్థ అనేది హైందవ సంప్రదాయంలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి మన ప్రయత్నం ఆ కులం అనే స్పృహని తీసిపారేసి అందరికీ అవకాశం కలిగే వ్యవస్థ నిర్మాణం చేసి, సామాజిక న్యాయం నిజంగా ఏర్పాటు చేసి, కులంతో నిమిత్తం లేకుండా నా బతుకుంటుందన్న విశ్వాసాన్ని కలిగించడమా, లేదా కులం పేరుతో విభజనలు పెంచి మనలో ఉన్న మూఢనమ్మకాలను మరింత పెంచి ప్రజల్ని మూఢులుగా మార్చేసి, ఉన్మాదులుగా మార్చేసి వాళ్ళందరినీ బానిసలుగా చేసుకోవటం. కులం పేరుతో రాజకీయం చేసేవాడు కులాన్ని నిచ్చెనగా వాడుతున్నాడు, ప్రజల్ని మెట్లుగా వాడుతున్నాడు, వాడు నెత్తినెక్కి తొక్కుతున్నాడు. ఆ కులం పేరుతో వచ్చేవాడు ఎప్పుడు కులానికి న్యాయం చేయటంలా. నేను పచ్చిగా చెప్తున్నాను. ఆ కులం పేరుతో కొంతమంది లాభపడవచ్చు, కొందరు కాంట్రాక్టర్లో, లేకపోతే మరికొందరు అధికారులు, మరికొందరు రాజకీయంలో ఉన్న వాళ్ళు బాగుపడవచ్చు. కొన్ని వందల మంది ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ లక్షల మంది, 10 లక్షల మంది వాళ్ళేం బాగుపట్టాల, వాళ్ళ జీవితాలేం బాగుపట్టాల. కానీ వాళ్ళకు ఉన్మాదం నేర్పుతున్నారు. కుల వ్యవస్థ అనాదిగా ఈ దేశంలో ఉంది కాబట్టి మా కులం లేకపోతే మా ప్రాంతం, మా వర్గం అనగానే ఆ ఉన్మాదం నింపేస్తున్నారు. దానికి అతీతమైనటువంటి రాజకీయం లేకపోతే నాకు లాభం ఏంటి, నా కుటుంబానికి లాభం ఏంటి, నాకేం జరుగుతుంది, నా పిల్లల భవిష్యత్తు 20 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది, దాని మీద చర్చ జరగకపోతే, దాని చుట్టూ రాజకీయం నడవకపోతే ఇది సమాజానికి చాలా ప్రమాదకరం అవుతుంది. ఖచ్చితంగా
కులం పేరుతో జరిగే రాజకీయాన్ని ఎవరు చేసినా నిరసించాలి. దురదృష్టం కొద్దీ ఇక్కడ కులం పేరుతో పార్టీలు అని చెప్పిన భావన ఉంది. ఏ కులం కూడా ఒక పార్టీ నడపలేదు. మన దేశం లాంటి సంక్లిష్టమైన సమాజంలో వివిధ వర్గాలందరూ కలిపితే వాళ్ళ ప్రయోజనాలను సమన్వయం చేస్తే తప్ప మీరు అసలు రాజకీయ పార్టీ నడపలేరు. లేకపోతే ఓటు రావు, ఫలితం ఉండదు. అట్లాగే ఈ కులాల పేరుతో పోట్లాడే వాళ్ళు అన్నీ ఒకే రకమైన నేపథ్యం. పచ్చిగా మాట్లాడాలంటే రెడ్ల పేరుతో వైకాపా అనుకుంటున్నారు, కమ్మవాళ్ళ పేరుతో టీడీపీ అనుకుంటున్నారు, లేకపోతే కాపుల పేరుతో జనసేన అనుకుంటున్నారు. నిజానికి ఈ కులాలన్నీ ఒకే రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళవి. అందరూ భూమి నుంచి వచ్చిన వాళ్ళు, అందరూ ఎదగాలని కోరుకున్నవాళ్ళు, అందరికీ పిల్లలకి విద్య మీద మక్కువ ఉన్నది, నైపుణ్యం పెరగాలని కోరుకున్నది, మరి పెట్టుబడులు పెట్టాలి, సృష్టి తీసుకోవాలనే ధైర్యం ఉన్నది, తపన ఉన్నది, ఎదగాలని కోరిక ఉన్నది. అలాంటిది పుట్టుక అన్న పేరుతో ఒకే రకమైనటువంటి సామాజిక నేపథ్యం, ఒకే రకమైన సాంస్కృతిక నేపథ్యం, ఒకే రకమైన ఆశలు కళ్ళ ఉన్న వాళ్ళని కూడా ఏదో రకంగా మనం కులం అన్న పేరు పెట్టి విభజించి వాళ్ళ బుర్రలు ఖరాబ్ చేసి వాళ్ళ బతుకుని నాశనం చేస్తున్నాం. కాబట్టి నేను ఈ పార్టీలకు చెప్పిన ఉపయోగం చెప్పి సామాన్య ప్రజల్ని కోరుతున్నాను. మీదే కులమైనా కావచ్చు, ఒక్కసారి మీ కళ్ళ ఏంటో ఆలోచించండి, మీ లాభం ఏంటో ఆలోచించండి. మనందరికి కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు. ఏ కుటుంబమైనా ఏ కులమైనా కూడా నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు నాకంటే ఉన్నతులు కావాలి, వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేస్తాను, వాళ్ళ భవిష్యత్తు అందంగా రూపొందించుకుంటాను అన్న భావం ప్రతి కుటుంబంలో ఈ దేశంలో ఉంది. హిందువు కానీ, ముసల్మాన్ కానీ, క్రైస్తవుడు కానీ, హిందువుల్లో ఇతర వివిధ కులాల్లో కానీ అందరిలో ఉంది, గ్రామాలు కానీ పట్టణాలు కానీ. దాని మీద మనం సమాజ నిర్మాణం చేయకుండా ఈ కులాల చుట్టూ, ఈ వర్గాల చుట్టూ, ప్రాంతాల చుట్టూ ఇవన్నీ కూడా సంకుచిత రాజకీయం. మనకు ఒకవేళతో ఒకళ్ళ కళ్ళు ఇతరులు ఒకళ్ళ కళ్ళు ఇంకొకళ్ళు పొడుచుకునే పరిస్థితి ఉన్నది. చివరిగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి జేపీ గారు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇప్పటికీ బహిరంగంగా పిలుపునిచ్చాను. మౌలికమైన అంశాల్లో దురదృష్టం కొద్దీ పార్టీలని మోసలో పడిపోయినాయి. అధికార కేంద్రీకరణ, అవినీతి, చట్టబద్ధ పాలన లేకపోవడం. దేశానికి ఉన్న ఒకే ఒక్క ఆశాకిరణం ఆర్థిక ప్రగతి, ఆదాయం పెంపు, సంపద పెంపు, సామాన్యుల ఆదాయాలు పెరగటం, ఉపాధి అవకాశాలు కలగటం, ఆర్థిక వ్యవస్థలో మంచి ప్రయోజనాలు జరగటం. దానికి ఇవాళ జాతీయ ప్రజాస్వామ్య కూటమి, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఉన్నంతలో మన పోరాటం ఇవాళ రాజకీయంలో ఇది దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు, మంచికి చెడుకి మధ్య పోరాటం కాదు. మన భవిష్యత్తుని ఉన్నంతలో ఎవరు బదిలీపరుస్తారు, మంచి భవిష్యత్తు ఎవరు ఇస్తారు, ఆ రకంగా అంచనా వేస్తే విధానాలు కానీ గత చరిత్ర కానీ చూసినట్టయితే నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ వల్ల మంచి ఫలితం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఓటు వేయండి. 2 ఓటు వేసి ఉరుకోపోకండి. నిర్దిష్టమైన లక్ష్యాలు ప్రతిపాదిస్తున్నాను నేను. మన అభివృద్ధి నమూనాలో కొన్ని మార్పులు చేర్పులు కావాలి. ఉదాహరణకి కనీసం కొద్ది ప్రమాణాల చట్టబద్ధ పాలన సరే, పూర్తిగా చట్టబద్ధ పాలన ఒకరోజు రాదు. కనీసం కాంట్రాక్టులు అమలు కావాలా, కనీసం మరి ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో, ఆస్తి విషయంలో తగాదాలు ఉంటే అవి పోలీసులో లేకపోతే గోండాలో లేకపోతే అవి అన్యాయానికి దిగమంగి వేసుకుని వెళ్ళటం కాకుండా నాకు సకాలంలో న్యాయంగా పరిష్కారం అవుతున్న నమ్మకం కావాలా. కనీసం ఆస్తి హక్కుల్ని పరిరక్షించాలా. ఇది కూడా లేకపోతే ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ పెట్టుబడులు రావు. 2 ఆర్థిక క్రమశిక్షణ కావాలి. మీరు నాకు వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తాత్కాలికమైన ఖర్చులకి సరిపోయేట్టు చేసుకుంటాను. జీతభత్యాలు కావచ్చు, లేకపోతే సంక్షేమం కావచ్చు, వడ్డీ చెల్లింపులు కావచ్చు. ఈవేళ అది చాలక 40-50 వేల కోట్లు అప్పులు చేయాల్సి వస్తుంది. అది పెరుగుతుంది అన్న కొద్దికి. అలా కాకుండా సంక్షేమం కావాలి, కానీ సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి. అప్పు తీసుకొచ్చే డబ్బు అంతా భవిష్యత్తు కోసం పెడతాను, ఆస్తులు పెంచుతాను. ఈ రకమైన సంయమనం కావాలి, ఆ ఏర్పాటు కావాలి. 3వది అభివృద్ధి మొత్తం ఒక హైదరాబాద్కు అమరావతికి పరిమితం అయితే లాభం లేదు. ఖచ్చితంగా అమరావతి కావాలి, ఖచ్చితంగా గ్రీన్ఫీల్డ్ సిటీ కావాలి. అది వస్తేనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. కానీ దాంతోపాటు ఒక 100 చిన్న పట్టణాలు అభివృద్ధి జరిగి ఎక్కడికక్కడ చిన్న నైపుణ్యంతో ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ దగ్గరలోనే తక్కువ జీతమైనా కూడా అక్కడ ఎక్కువ మంచి జీవితం పొందవచ్చు. అలాంటి అవకాశాలు అక్కడ పెరగాలంటే అక్కడ చిన్న పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా పూనుకోవాలి. అది ప్రభుత్వం పూనుకుంటే ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా హౌసింగ్ కానీ మిగతా కానీ వచ్చేస్తాయి. క్రమక్రమంగా పట్టణిక ఇన్సిటు అర్బనైజేషన్ అంటాం. మహానగరాలకు దూరంగా వలసపోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడెక్కడ చిన్న పట్టణాలకు ఉపాధి కలిగి బతుకులు బాగుపడే ఏర్పాటు కావాలి. మంచి ప్రమాణాల విద్యకు బోర్డు ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెడితే విద్య వచ్చినట్టు కాదు, బిల్డింగ్లు కడితే విద్య వచ్చినట్టు కాదు. మేధస్సు వికసించాలి. ఆధునిక యుగంలో ఈవేళ ఈ ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకొని ఆదాయాలు పెంచుకునే శక్తి కావాలంటే నైపుణ్యం కావాలి. నైపుణ్యం లేకుండా ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. మనం ఏమనుకుంటున్నాం, పిల్లలకి ఏం చెప్తున్నాం, ప్రజలకి మీకెందుకు ఏదో పరీక్ష పాస్ అవ్వండి,
మేము గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చేస్తాం, అంతకంటే పచ్చి అబద్ధం ఇంకోవట్లేదు. గవర్నమెంట్లో ఇప్పుడు పరిమితంగానే ఉంటాయి. ఆ ఉన్న 4 ఉద్యోగాలకి కొన్ని వేల మంది పోటీ పడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో భ్రమ కలిగించడం కోసం చెప్పి మీ వయో పరిమితి పెంచుతాం, 25 ఏళ్ళ 30 చేస్తాం, 35 చేస్తాం, 40 చేస్తాం, 45 చేస్తాం. ఎన్ని చేసినా ఉన్నది ఆ కొద్ది ఉద్యోగాలు. మిగతా వాళ్ళతో ఏమవ్వాలా? ఉపాధి ఎప్పుడు కూడా మనం సృష్టించే సంపద నుంచి వస్తుంది. సంపద అంటే సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం. ఆ నైపుణ్యాన్ని ఇచ్చి ఆ ఉపాధి కల్పన చేస్తే, పెట్టుబడులు ప్రోత్సహించి మరి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తే అప్పుడు ఉపాధి కల్పన వస్తుంది, పేదరికం నుంచి బయటపడతాం. అంచేత దానికి కట్టుబడండి. పార్టీకి కాదు కట్టుబడాల్సింది మీరు ఈ లక్ష్యాల కోసం. ఎన్నికలు ఎవరు నెగ్గుతారని కాదు, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని చెప్పండి. దానికోసం ఈవేళ మనం ఓటు వేయాలి. ఏం జరగాలో దానికోసం తర్వాత గట్టిగా పట్టుబట్టాలి. ఈరోజు మీరు తీరిక లేకుండా ఉన్న మా తెలుగు ప్రేక్షకులకు ఇంత సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు జేపీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.